ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రారంభ పలుకులుగా తండ్రి నీ కుమారుని ద్వారా చక్కని విషయాలు మాకు బోధించారు నాయన. సర్వ సంపదలు దొరికినట్టు వెండి బంగారముల కంటే శ్రేష్టమైనది నీ వాక్యము. అన్నింటినీ కలిగించింది నీ వాక్యమే తప్ప నాయన, నీ వాక్యానికే విలువ ఇవ్వాలి తప్ప సమాజం ఈ లోకములో, ఈ మట్టి లోకములో, ఈ మట్టిలో నుంచి వచ్చేటి వాటి గురించి ఆశపడక, మనసుంచక, నాయన కోరుకొనక, నీ వాక్యాన్ని హృదయములో పదిలపరుచుకొని ఆ పరమునకు చేరాలన్న మంచి మనసుతో తండ్రి ఈ కదులుతున్న ఆకారంలో ఉండగా భూమి మీద పొరపాటు పడకుండా, తొట్టిల్లకుండా, విశ్వాసమందు మరి నిలకడగా ఉండి తండ్రి విశ్వాసమందు సిరులై నాయన చక్కగా నాయన భూమి మీద మా భక్తిని కొనసాగించుకుంటూ ఆ నిత్య జీవంలోనికి ప్రవేశించే వరకు, లేకపోతే తండ్రి ఈ మట్టి దేహాన్ని మట్టికి అప్పగించి ఆత్మ మీరున్న లోకానికి చేరు పర్యంతం వరకు తండ్రి మా పోరాటం, మా భక్తి, మా నిరీక్షణ తండ్రి ముందుకు కొనసాగించుకున్నట్టు భాగ్యం నీ ఆత్మతో నడిపించి, బలపరిచి, స్థిరపరిచి, సత్యమందు ప్రతిష్ఠ చేసి సత్యానికి సాక్షులుగా మమ్మల్ని అందరూ నిలబెట్టమని, బలపరచమని నిండు మనసుతో వేడుకుంటూ నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ చెప్పబోతున్న నన్ను మరుగుపరిచి సూటిగా నాతో, మాతో, అందరితో మాట్లాడి తండ్రి నీ వాక్యమనే అద్దములో మా లోపాలు దిద్దమని నిండు మనసుతో వేడుకుంటూ నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభునామన వందనాలు, శుభములండి. మంచిది. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము చక్కని విషయాలు రాయబడ్డాయి. అక్కడ దానియేలు ముందుంటుంది, ఎజికేలు, దానియేలు. చూడండి, 4వ అధ్యాయము మొదటి వచనాలు మనం ఆలోచిద్దాం, పరిశీలన చేద్దాం. 4వ అధ్యాయము మొదటి వచనం. ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు చేస్తున్న ఉపదేశము, దేవుని ఆవేదన అని చెప్పొచ్చు ఒక మాటలో. చెడిపోతున్న పిల్లలను చూస్తే మనం ఎంత బాధపడతామో, మన పిల్లలు మన మాట వినకపోతే, చెడిపోతే, లోకంలో పడిపోతే చాలా ఇబ్బందులుగా ఉంటాం కదా. దేవుడు కూడా కన్న తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని మొత్తం ఉద్దేశించి మాట్లాడుతున్న దేవుని మాటలు హోషేయ ప్రవక్త ద్వారా. చూడండి, 4వ అధ్యాయము మొదటి వచనం. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. చూడండి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును చూడండి దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడు. ఏం చూసినట్టు దేవుడు? ఏం చూసాడండి? సత్యం లేదండి, సత్యం లేదు, మనిషిలో న్యాయం లేదు, కనికరం లేదు, దయ లేదు. అవన్నిటి చూసే వరకల్లా దేశములు అంటే ఇశ్రాయేలు దేశం అనగా ప్రపంచ దేశాలు మొత్తం భూమి మీద అంటే ఒక దేశాన్ని చూసుకోండి, మీరు గమనించండి. అప్పుడు యూదులకు మాత్రమే చెప్తుడు. ఇప్పుడు ఆరిన నేల మీద ఉన్న ప్రతి మనిషికి అప్లై చేసుకొని మనం మాట్లాడాలి. మాట ఉందా? న్యాయం ఉందా? సత్యం ఉందా? అక్రమంతో నిండిపోయిరా. మీరు గమనించండి. తన అరచేతిలో చెక్కుకొని, తన కళ్ళతో చూసుకొని మనుషులందరూ న్యాయముతో, సత్యముతో, కనికరముతో, దయతో, ప్రేమతో నిండి ఉండాలి అన్న దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పము, దేవుని అనాది సంకల్పం అయితే మనిషి ఏమైపోయిందండి? కనికరము లేక, జాలి లేక, భయంకరంగా అక్రమార్కుడుగా మారిపోయిందండి. సత్యం లేదట. మీరు గమనించండి. వారితో నేను వ్యాజ్యం ఆడుచున్నాను అంటుండు, లేకపోవుట చూచి. దేశంలో ఏమంటుడు? సత్యమును న్యాయమును యెహోవాను గురించి అంటే దేవుని గురించిన జ్ఞానం లేకపోవడం చూసి ఏం చేస్తున్నట్టు దేవుడు? దేవుని గురించిన జ్ఞానం ఉంటే అక్రమాలు జరగవు. దేవుని గురించి జ్ఞానం ఉంటే ఏం చేస్తారు? వ్యభిచారాలు, పాపాలు అన్నిటి స్వస్తి పలికి. ఎందుకంటే మీరు గమనించండి, ఒక వ్యక్తికి తెలియకుండా ఇంకో వ్యక్తి పాపం చేయొచ్చు. మీరు బాగా గమనించండి. భార్యకు తెలియకుండా భర్త పాపం చేయొచ్చు. ఎవరికి తెలియదు కదా అనుకుంటారు. భర్తకు తెలియకుండా భార్య పాపం చేయొచ్చు కాక. ఎందుకంటే ఈ మనుషులు కాబట్టికే చేస్తుండొచ్చు. లేకపోతే మనుషులందరికీ ఇంకోటి తెలియకుండా, ఒకరికి తెలియకుండా ఒకరు పాపం చేయొచ్చు కాక. కానీ దేవునికి తెలియకుండా పాపం ఎట్ట చేస్తారు? చేయరు. ఒకసారి చెప్పండి. దేవునికి తెలియకుండా ఏ నరుడైనా పాపం చేయగలడా? ఆయన కనబడని ఏమైనా స్పష్టం ఉందా? ఒకరికొకరు తెలియకుండా కొన్ని రోజులు మేనేజ్ చేసుకుంటే కొన్ని రోజులు ఏదన్నా చేయొచ్చండి మనుషులందరూ భూమి మీద.
పాపాలు చేయడానికి వెళ్ళిపోతారు. దుష్టుడు అలా మార్చేసిన మనుషులను మీరు గమనించండి. దేవునికి తెలియకుండా ఏ పాపమైనా భూమి మీద చేయగలుగుతాడో మీరు గమనించండి. ఎంత టెక్నాలజీ వచ్చినా సరే చేయగలుగుతాడా? దేవుడు చెప్తుండు, నీలో ఇది లేదు, నేను చూశాను, మీతో వ్యాజ్యానికి దిగిపోయినట్టు తర్కిస్తుండండి. ఎందుకు మీరు ఇలా మారిపోయారు, ఎందుకు మీరు బ్రతుకులు ఇలా అయిపోయినాయి మీ మొత్తం అంటున్నాడు. కింది వచనం, 2వ వచనం, ఏమైపోయింది చూసిండట. ఏం చూసినావు ప్రభువా అంటే, అబద్ధ సాక్ష్యాలు కనిపిస్తున్నాయి మనుషులు అంటున్నా. అబద్ధ సాక్ష్యం పలుకుటయు, అబద్ధములు ఆడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు. ఏంటట? సాధకం చేసుకుని వాడుక అయిపోయిందట. ఇది చూస్తున్నట్టు ఎవరు? మనుషులకు కనిపించేది, ప్రభుత్వాలకు కనిపించేది. ప్రభుత్వాలు నిమ్మక్కు నీరెత్తినట్టే ఉంటాయి ఏం చేసినా సరే. మీరు గమనించండి. దొంగలు పట్టుకోవడం క్షణాలు అయిపోతండి. వ్యభిచారాన్ని అరికట్టాలని క్షణాల మీద అయిపోద్ది. ఈ దొంగల వ్యభిచారానికి లైసెన్సులు ఇచ్చి బ్రోతల హౌజులు నడిపిస్తుంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులేనట. ఎక్కడ మాందుదండి? సీమ చిట్టుకోండి తెలిసిపోయేది ఉంది ఈ రోజులలో టెక్నాలజీ. ఎక్కడ ఏం జరుగుతుంది, ఏం కథ మొత్తం ఉన్నదా లేదా? సుమారు 40,000 కెమెరాలు పెట్టిరు మన సిటీలో. మన హైదరాబాద్ సిటీలోనే 40,000 కెమెరాలు పెట్టిరండి. సీమ చిట్టుకోమంటే ఎక్కడైతే ఏం కథ, ఎక్కడ నేర ప్రవృత్తి జరుగుతుంది, ఏం కథ, అనుమానాస్పదంగా ఎక్కడ తిరుగుతురా, ఏం కథ, ఎక్కడ ఉన్నా కూడా మొత్తం తెలిసిపోతాయి ఎమ్మటే. మీరు గమనించండి. మరి అన్నీ జరుగుతున్నాయంటే ప్రభుత్వాలు కూడా ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు కూడా వీళ్ళు ఏంటికైనా దొంగలకు సహకరించే వాళ్ళుగా అయ్యారు, లంచగొండులు అయ్యారు. అందుకనే ఎగేచ్చగా పాపాలు విపరీతంగా జరిగిపోతున్నాయి. చూస్తున్న దేవుడు ఏమైపోతుండు? బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు, వ్యాజ్యానికి దిగుతుండు. మీరు మొత్తం దోసుకునేవారు అయిపోయారు, నరహత్య అవుతుండు. సాక్ష్యాలు కూడా కోర్టులలో మీరు గమనించండి. అమాయకులను మీద సాక్ష్యం చెప్తే వాడు చేయని తప్పుకు నేరాన్ని జైలు శిక్షను అనుభవించే వాళ్ళు వేల మందిలో ఉన్నారు పాపం. ఈ దొంగ వాడు ఏం చెప్పాడు? అబద్ధ సాక్ష్యం చెప్తానికే ఉంటాడు ఈ బతుకంతా. వీడు చూసినట్టే సాక్ష్యం చెప్పమంటే కదా అబద్ధ సాక్ష్యాలకు వెళ్ళిపోతారు కోర్టులకు. వీడు చెయ్యడేవాడు లాయర్ ఏం చెప్తే వాని వాదాన్ని నిగ్గించుకోవడానికి కొంతమంది అబద్ధ సాక్షులను పెట్టుకుంటారు. ఈ దొంగలు పోయి అక్కడనే నిలబడతారు. వీడు చూడడు చేయడు, చూసినట్టే చేసినట్టే. ఏంది న్యాయదేవత? ఎక్కడ గల్లకు గంత కట్టేస్తారు కదా, చూడదట. న్యాయదేవత చూడదట, కళ్ళకు గంతలు కట్టేస్తారు, అయిపోద్ది. పలుకుతుందా? నిజమా? నిజం ఏంటి? వాడు సాక్ష్యం కావాలంతే. వాడు అబద్ధం చెప్తుండా నిజం చెప్తుండా మీకు జడ్జి గారికి అవసరం లేదు. సాక్ష్యం ఉందా లేదా అంతే. చెప్పిండా లేదా, నేను శిక్ష విధించినా లేదా, తర్వాతగా ఏమైపోద్ది వీళ్ళకేంది? న్యాయవంతుడైన ఒక ఆయన దేవుడు ఉన్నాడు. ఇలాంటి తీర్పులు చెప్పేతాము వచ్చిన దాన్ని బట్టి చూసిన దాన్ని బట్టి అంటాడు. ఆయన హృదయాన్ని బట్టి నీ తలంపులను నీ పద్ధతులను బట్టి నీ ప్రవర్తనను బట్టి తీర్పు తీర్చేట ఆయన దేవుడు చాలా న్యాయవంతుడు సుమా. మీరు గమనించండి. లోకంలో ఇది జరుగుతుంది, నేను వ్యాజ్యానికి దిగిపోతున్నా, సత్యం లేదు, వాళ్ళలో కనికరం లేదు, వీళ్ళలో మొత్తం నీతిమాన్య భయంకరమైన బ్రతుకులు బతుకులు, నీతికి విరుద్ధంగా అన్యాయం చేస్తున్నారు, వ్యభిచారం, ఇవన్నీ వాడుకేంటండి అభ్యాసం చేసుకుంటారు. వాడుక అయిపోయిందట. ఇప్పుడు ప్రపంచంలో పాపం పెరిగిపోయిందా? నీతి పెరుగుతుందా? పాపం పెరుగుతుందా? పాపం విచ్చలవిడిగా పెరిగిపోయింది. నీతి గురించి బతకాలన్నా, నీతి గురించి చెప్పాలన్నా, చెప్పిన కాడికి వచ్చి వినాలన్నా కూడా ఎవరికి ఇష్టపడతారండి? మీరు గమనించండి. నీతిని మనం పెంపొందించుకొని నీతి ప్రకారంగా బతకాలి. ఆనాటికైనా ఈనాటికైనా నీతి గురించి ఎవడు మాట్లాడాడు, నీతిని గురించి బతకాలన్న ఆలోచన లేదు. అందుకే దేశం పాడైపోతుంది మొత్తం. జనాలు మీరు గమనించండి. ఎవరిలోనైనా సరే సత్య ప్రవర్తన కలిగి ఉండరా, నేర ప్రవృత్తి కలిగి ఉండరా? పరిశుద్ధమైన నూతన ప్రవర్తన కలిగి మంచిగా పరివర్తన కలిగి బతురా? లేదు. ఎందుకు? యూనివర్సిటీలలో బోధిస్తారా? స్కూళ్ళలో బోధిస్తారా? ఎక్కడ బోధించారు? దైవ విద్య మాత్రమే మనిషిని సరిచేసేది. దైవ విద్య మాత్రమే మనిషికి నువ్వు ఇలాంటిరా వాడివిరా అని నిన్ను చూపించేది. నీ క్యారెక్టర్ ఇది, ఇందుకు కాదు నువ్వు పుట్టిందని చూపించేది ఇది, ఇలా కాదు నువ్వు బ్రతికేదని చెప్పేది దేవుని జ్ఞానం. లోకంలో జ్ఞానం ఏముంది? లోకంలో జ్ఞానం అది కాదండి. దైవ జ్ఞానము. నువ్వు ఎలా బతకాలి, నువ్వు ఎందుకు పుట్టావు, నేను ఎందుకు పుట్టించాడు, నువ్వు ఎలా జీవించాలి, నువ్వు ఎలా మాట్లాడాలి, నువ్వు ఎలా చూడాలి, ఏం వినాలి, ఏం మాట్లాడాలి, ప్రతిదీ మొత్తం ఏ నుంచి జడ్డు వరకు చెప్పేస్తుంది మొత్తం. నీ బ్రతుకాలం మొత్తం పుట్టింది మన వరకు చచ్చిపోయేంత వరకు నువ్వు ఎలా జీవించాలి, నువ్వు ఎలా మాట్లాడి, ఈ జనన మరణాల మధ్యన ఉన్న ఈ జీవిత కాలంలో నువ్వు ఎలా ఉండాలని పర్ఫెక్ట్గా నీకు మొత్తం కరెక్ట్గా నీకు ఒక మంచి మార్గాన్ని సరళం చేసి నీకు బోధించి సన్మార్గంలో నిలిపేదే దైవ గ్రంథం. దైవ గ్రంథం.
వినేవాళ్ళు ఎంతమంది? దేవుడు వ్యాజ్యానికి దిగిపోయిందండి. దేవుడు అంతటి వాడే వ్యాజ్యానికి దిగిందంటే ఎందుకు? నా పిల్లలుగా నేను పరిశుద్ధుడను, మీరిట పాపులైపోతే ఎలా? నా నామానికి కలంకం తెస్తారా? నా పిల్లలు కదా, జీవాన్ని పోచి ఆకారాన్ని ఇచ్చి జీవాన్ని పోచి సర్వ సృష్టిని మొత్తం అనంతమైన సృష్టిని సృష్టించి నీ పాదాల కింద పెట్టి బతకండి నాయన నా గురించి పరిశుద్ధంగా అని దేవుడు చెప్తే దేవుని మాటలన్నీ పెడచెవిన పెట్టి బ్రతుకుతున్న నరజాతికి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మీరు గమనించండి. దేవుడు వేదనతో చెప్తున్నాడు, బాధతో చెప్తున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. మనుషులు ఇలా అక్రమార్కులుగా మారిపోతే అబద్ధ సాక్ష్యం ఏంటండి? అబద్ధం సాక్ష్యము పలుకుట, అబద్ధాలు మాట్లాడడం అంటే ఈ వాడుక అయిపోయినా. వ్యభిచారం వాడుకైంది, అబద్ధం వాడుకైంది, చెడ్డ మాటలు పలుకుట ఆ వాడుకైంది. ఎప్పుడు మనిషి మారుతాడో మీరు చెప్పండి. ఇలాంటి వాళ్ళు దైవలోకానికి రారు. మీకు పుట్టినప్పుడు ఇవి లేవు. అబద్ధం ఆడిరా పిల్లలు పుట్టినప్పుడు ఉన్నాయండి? పుట్టినప్పుడు పిల్లలకు అబద్ధం తెలుసా? దొంగతనం దొంగిలించుడు తెలుసా? పాపం తెలియదు వాళ్ళకు. ఎందుకు వచ్చినాయి ఇదంతా? కాలక్రమేయంగా ఏం సమాజాన్ని బట్టి నేర్చుకోరు. మీరు గమనించండి. చెడిపోతారు పిల్లలు, చెడిపోతారండి తల్లిదండ్రుల వల్లనే చెడిపోతారు. ఎందుకంటే నమ్మించిండు, గర్భఫలము దేవుడు నమ్మించాడు. వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు దైవములో ఉండి పిల్లలను దైవంలో పెంచాలి ఖచ్చితంగా. దేవుని మాటలు ఉన్నతంగా ఇదిగా ఉండాలి. అందుకనే ఈ నేర్చుకున్నట్టు మనుషులకు వాడుకైపోయింది అటండి. బాధాకరం కాదండి? చూడండి, దొంగిలించుటయు వ్యభిచారము వాడుకాయను జనులు. చూడండి, జనుడు కన్నము వేసేదరు. ఏం చేస్తున్నారు? మానక అంటే మనకి ఎప్పుడు అదే పని. డబ్బుల కోసమే కదా హత్యలు. ఎదుటివాని ప్రాణాన్ని ఉసూరుమని చంపేసిరు. 2 కోట్ల ఏమి ఇచ్చిండు మారుతిరావు అని. ప్రణయ్ లవ్ మ్యారేజ్ చేసుకుని పాపం మిర్యాలగూడెంలో. ఏం చేసిండండి? ప్రణయ్ని సుపారీ తీసుకొని వాడు వచ్చి తల ఏస్త కథం, ఒక్క ఏటుతో కథం అయిపోయిందండి. బిడ్డ ముండమోసే. వీడు కొన్ని రోజులుగా మనోవేదనతో వాడు కూడా ఊరి వేసుకొని చచ్చి. సాధించేది ఏముందండి? మారుతిరావు అండి వీడు. మాలోడు మేము రావులము. మీరు గమనించండి, మనుషులను మొత్తం నరమేధం జరిగిస్తారండి. చంపేసి దారుణంగా మంచిగా ఆనందంగా ఉండే జీవితాన్ని ఏం చేసిండు? సుపారీ ఇచ్చిండు. వాడు మరి ఎదుటి వాడిని కూడా ప్రాణమే అనుకోలేదండి. దారుణంగా అది చూస్తే గగ్గోరు పొడుస్తే తెలుసా? అది చూసి మొత్తం కెమెరా రికార్డ్ అయిందండి. అది చూస్తే వచ్చి కత్తి ఇంత పెద్దగా ఉందండి. ఆటకొడవ అనేది మామూలుగా లేదు. 5-6 కేజీలు ఉంటుంది ఆ కత్తి పట్టుకోవడమే. ఒక్క ఏటుతో కథం. ఎంత ఘోరమైన చూడండి. మీరు గమనించండి. ఇంత దౌర్భాగ్యమా? పెళ్లి చేసుకుంది బిడ్డ ఆనందం కోసమే కదా. ఏదున్నా పిల్లల ఆనందం కోసమే తల్లిదండ్రులు చేస్తారు. వాళ్ళ ఆనందం ఉన్నా సరే, వాళ్ళ ఆనందం కంటే ఎక్కువ ఏముంది అనుకోవాలంటే అయిపోవు. చూడండి ఎంత మోసగించండి. చచ్చిపోయిన తర్వాత మనోవ్యాధికి చచ్చిపోయినాడు. మనోవ్యాధితో మొత్తం పిచ్చెక్కిట్టినట్టు అయిపోయింది. అయ్యో నా బిడ్డ ఇలా అయిపోయింది, నేను ఎందుకు ఇలా చేశాను, కుమిలిపోయి చచ్చిపోయింది. బిడ్డ కూడా ప్రేమించే బిడ్డ నిందేసింది. మొత్తం నిందించడం కాదు, చెప్పేసింది, నువ్వు చచ్చిపోవు, నన్ను ఎందుకు ఇలా చేసినావు అది అని. ఎంతగా ప్రాణప్రదంగా ప్రేమించిన బిడ్డ కూడా అంతే. బిడ్డ కూడా ఇంకా ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తే ఓర్వలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు. డబ్బులు ఇచ్చిండు, మాట్లాడిండు, తీసుకొచ్చిండు, పక్క దెబ్బతో అయిపోయింది. అంటే ఏంటి? మానక హత్య చేస్తారట. నిజమేనండి. మానక హత్యలు ఎందుకు జరుగుతాయి? ఎందుకు ఈ దుమ్మిలు జరుగుతాయి? దొంగతనాలు, కన్నాలు, వ్యసనాలకు గురైపోయి ఆ వ్యసనాలు తీర్చుకోవడానికి కూడా ఏం చేస్తారు? కష్టపడడానికి శరీరం ఒప్పుకోదు. పాపం మాత్రం చేయాలి. పాపం చేయడానికి ఎంత కాడికైనా తెగిస్తారండి. అంతకై ఇవన్నిటి కంట్రోల్ చేయడానికి ఏంటికైనా ఏ చట్టాలు పనికిరావు. దేవుని చట్టమే మనిషి చేస్తున్న నేర ప్రవృత్తిని నియంత్రించాలంటే దేవుని మాటలే మనిషికి ఒక గొడ్డలు పెట్టి లాంటివి. ఖచ్చితంగా నియంత్రిస్తే నువ్వెన్ని చట్టాలు తీసుకురా, నువ్వెన్ని పెట్టు, వ్యభిచారం మానరు, దొంగతనం మానరు, ఎన్ని కెమెరాలు నువ్వు ఫిట్ చేసినా సరే, నువ్వు ఎంత చేసినా సరే, వ్యభిచారం నేరం అని చెప్పినా సరే, వ్యభిచారాలు ఆగుతలేవు, దొంగతనాలు ఆగుతలేవు, ఈ మర్డర్లు మానభంగాలు కూడా ఆగుతలేవు. మరి దేనికి లొంగుతాడు మనిషి? దేనికి లొంగుతాడండి? దేవుని మాటలకు మాత్రమే లొంగుతాడు. దేవుని మాటలు ఇంటి ఏమో తెరికినా మారు మనసు వస్తుంది. మారు మనసు వచ్చిన వెంటనే ఏంటంటే, మారు మనసు పాపక్షమాపణ కలిగిన వెంటనే మనిషిగా ఈ చేయొద్దుచ్చి ఇందుకు కాదు నేను వచ్చింది, చాటి మనిషిని నేను చంపకూడదన్న జ్ఞానం వస్తుంది. దేవుని జ్ఞానం ఉంటే తెలుసా? చాటి మనిషిని ఇలా హత్య చేయడం కాదు, చాటిన మనిషిని ప్రేమించాలని లేపుతుంది దేవుని జ్ఞానం. తెలుసా?
దయ చూపించాలనుకుంటుంది, ప్రేమించాలనుకుంటుంది. మీరు గమనించండి, ఈ జ్ఞానాన్ని, అనంతమైన మంచి జ్ఞానాన్ని, దేవుని జ్ఞానాన్ని పక్కకు పెట్టి మనిషి ఇది మతమని ముద్రేసిరండి. మనిషిని సంస్కరించి దైవలోకాన్ని నడిపించే ఈ దైవ గ్రంథాన్ని మత గ్రంథం అని పక్కకు పెట్టిరు. మనిషిని సన్మానించని వాటిని, ఒక మంచి మార్గంలో నడిపించని వాటిని దైవ గ్రంథాలని చెప్పుకుంటారు. ఏం చెప్పాలి చెప్పండి? మనిషిని సరిచేసి బుద్ధి చెప్పి మహాలోకాన్ని నడిపించే ఈ దైవ మార్గాన్ని, దైవ గ్రంథాన్ని మతమని దీనికో ముద్రేసిర్రు. మనిషిని ఏమాత్రం బాగు చేయలేని వాటిని దైవ గ్రంథాలను చెప్పుకుంటారు. అంటే ఏం చెప్పాలి చెప్పండి? లోకం ఏది కావాలి? పాపం చేసినా కూడా పర్వాలేదని చెప్పే వాటికి కావాలి మనిషికి. అంటే మనిషి ఏం చేస్తాడో దాన్ని సమర్థించేటట్టయితే మనిషి చాలా బాగుంటాడు. దాన్ని హెచ్చరించి ఖండించితే దీన్ని ఒప్పుకోడు. మనిషినైనా సరే, దేవుణ్ణైనా సరే. తెలుసా? దేవుణ్ణైనా సరే, మనిషినైనా సరే ఉట్టిన తీసి పక్కకు పెడతాడు. వానికి నచ్చినట్టుగా, వానికి మెచ్చేటట్టుగా ఏదైనా సరే, అది దైవ గ్రంథం సరే, ఎదుటివాడు చెప్పే మాటలైనా సరే, అలా ఉంటే వాళ్ళకు అనుకూలంగా ఉంటేనే ఏమైపోద్ది? మనిషికి మంచిగా. దేవుడు అనుకూలంగా ఉంటాడా అండి? దేవుడు మనుషులందరినీ తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ఈ 66 పుస్తకాలు రాయించిండు. నువ్వు ఏ గ్రంథం చదివి చూడండి, ఏ గ్రంథం మీరు చదవండి, చాలా ఉన్నతంగా చెప్తుంటుంది. నాయన మీరు మారాలి, మీరు బ్రతుకులను దిద్దుకోవాలి, ఇది నాకు ఇష్టం లేదు, ఇది నాకు ఆయాసకరంగా ఉంది, మీరు మారాలి. ప్రేమతోనండి. ఒక కన్న తండ్రి ఒక కన్న బిడ్డలకు చెప్పుతున్నట్టే ఉంటుంది మొత్తం. బిడ్డ, నాయన, తల్లి, మీరు మంచిగా మారాలి, మీరు ఈ పాపంలో పడకూడదు, ఈ పాపం మీకు తగదు, ఇది నేను ఓర్వజాలలేను, నేను పరిశుద్ధుడను, ఇది నాకు ఏహమైనది అని ప్రతి గ్రంథంలోనే కనిపిస్తూనే ఉంటుంది చదివితే. ఆయన కూడా మనిషి మారట్లేదంటే అర్థం ఏంటి? మీరు గమనించండి. వాడుక చేసుకున్నట్టండి, వాడుక అయిపోయినాయి మొత్తం. జ్ఞానం లేదు, దొంగతనాలు చేస్తున్నారు, కన్నం వేస్తున్నారు మొత్తం. అంటే మనుషులు ఎంత భయంకరంగా తెగిడిచిరో చూడండి. ఇంకా కింది వచ్చను. కాబట్టి దేశమంతా ప్రలాపించుచున్నది, దాని పశువులను, ఆకాశ పక్షులను కాపురస్తులందరూ క్షీణించుచున్నారు. సముద్రములో ఉన్న మత్స్యములను కూడా గతించిపోచున్నవి. ఒకడు మరి ఒకనితో వ్యాధించినను, ఒకరికొకడు వాదించుకున్న సముద్రంలో ఉన్న చేపలు కూడా మొత్తం పోతున్నాయి. అంటే భయంకరమైన కెమికల్స్ అనేది ఏం చేస్తారు? ఎక్కడైనా ఫ్యాక్టరీల నుంచి వెళ్ళి ఆ రసాయనం వదిలిపెడుతుంటే చేపలు కూడా భయంకరంగా చచ్చిపోతున్నాయండి, పెద్దవి. మీరు గమనించండి. ఇవన్నీ ఒకరికొకడు వాదించుకున్నా కూడా ప్రయోజనం అంటే ఏం లేదు. మనుషులను నియంత్రించాలని ఏం చేస్తారు? ఏంటి? కాల్చుకొని ఇవన్నీ ఎందుకు ఒక వైరస్నే తయారు చేసి సమాజం కూలిపెట్టి చచ్చిపోతారు, కథమైపోద్ది, ఇబ్బంది ఏమి లేకుండా అని మనుషులను తగ్గించడానికి కూడా ఏం చేస్తారు? అలాంటివి కూడా ప్రయోగిస్తాడు మతంగా. ఒక వైరస్నే సమాజంలోకి వదిలిపెడితే కథం, ఒకరి నుంచి ఒకరికి చచ్చిపోయేటట్టుగా. అంటే మనుషులు ఏం చేస్తారు మీరు గమనించండి. అంటే ఎంత వాదించుకున్నా, ఎన్ని సంస్కరించాలి, ఎంతో మేధావి వర్గం మాట్లాడినా, ఎంతోమంది సంఘ సంస్కర్తలు ఎంత మాట్లాడినా, ఎంత డిబేట్ చేసి ఎంత మాట్లాడినా ప్రయోజనం అంటే ఏమి? కావాల్సింది ఇవన్నీ మారాలంటే ఒకటేనండి, దేవుని వాక్యం మందు. మనుషులు ఇవన్నీ తగ్గాలంటే ఇదేకనా? మనసు మారాలి అంతే, ఒకటే. మనసు మారితే ఇవన్నీ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. మనసు మారనంత కాలం నువ్వు ఎన్ని చెప్పినా కూడా ఏంటి? వేస్ట్, ప్రయోజనం అంటూ ఉండదు. నువ్వు ఎన్ని చెప్పినా, ఎన్ని వాదన చేసినా, నువ్వు ఒకరితో ఏం చెప్పుకున్నా, ఇది న్యాయం, ఇది కరెక్ట్, ఇది తప్పు, ఇది రైట్, ఎన్ని వాదనలు చేసినా సరే నీ మనసు మారనంత వరకు ఇవన్నీ వ్యర్థం. చూడండి, దేవుడు ఇంకో మంచి మాట మాట్లాడుతుండు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇవన్నీ మనసు మార్చుకోకుండా, దేవుడు చెప్పిన మాటలు వినకుండా ఏం చేస్తున్నాడు వీళ్ళు? చూడండి. పోటీలు నడిపిద్దాం, దేవునికి ఈ చేద్దాం, అవి చేద్దాం అంటే గయాన్ని ఎందుకండి? ఎప్పుడో నశించిపోతున్న సుధమ గుమ్మర గురించి మాట్లాడుతుండండి. ఆది కాండములో సుధమ గుమ్మరమును నాశనం చేసిన దాన్ని 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. యెషయా గ్రంథము చూడండి. సుధమ న్యాయాధిపతులారా, యెహోవా మాట ఆలకించుడి, గొమొర్రా జనులారా
మా దేవుని ఉపదేశము చెవియగుడి. చూడండి, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. చూడండి, విస్తారమైన నీ బలులు నాకేలా, దహన బలులగు పోటేళ్లను, బాగుగా మేగిన దూడల కొవ్వును నాకు వెక్కసం. నాకు వద్దు అన్ని, నువ్వు మారాలి. గియ్యన్ని నాకెందుకు, గియ్యాన్ని నాకెందుకు, నా పేరు చెప్పుకొని మీరు దీన్ని మీరు ఎక్కసం అయిపోయారు. నాకొద్దు, నాకొద్దు. ఎందుకు నాకు మారాల్సింది మీరు. సొదమా, న్యాయాధిపతులారా, గుమ్మర్రా, వారన్న మాట వినండి. మీరు మాట వినకుండా ఇవన్నీ తీసుకొచ్చి మొత్తం చేస్తే ప్రయోజనం ఏంటి? యెషయా గారి ఆమోజు కుమారుడు యెషయా కూడా అదే బాధపడుతుండే. ఏంటి మీరు ఏం చేస్తున్నారు, అసలు మీరు మార్చుకుంటారు, అసలు మారు మనసు లేకుండా మీరు ఇష్టానుసారంగా. దొడ్డి ఏం గాడిద ఏం చేస్తాడా? సొంత దొడ్డి తెలుసుకుంటుంది ఖచ్చితంగా. ఎద్దు తమ కామందు నెరుగును అని అంటాడు. అంటే దోష భరితమైన ప్రజలారా, పాపిష్టి జనమా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా అంటాడు ఇదే అధ్యాయంలో. కిందికి వచ్చిన తర్వాత మొదటి అధ్యాయం నుంచి 3, 4, 5 వచనాలు చూస్తే చెరుపు చేయి పిల్లలారా, దుష్ట సంతానమా. ఎందుకు ఇలా అన్నీ బాధపడ్డాడు? అవన్నీ అనుకుంటూ ఈ 10వ వచనానికి వచ్చేవరకల్లా ఎప్పుడో నాశనం అయిపోయినా, ఎప్పుడో బూడిదైపోయినా, ఎప్పుడో మొత్తం సర్వనాశనం. ఆ చుట్టుపక్కల ఉన్న పల్లెలు కూడా మొత్తం అగ్నిగంధకములతో ఆకాశం నుండి మొత్తం సుధమ్మ మీదనో గుమ్మర్ర మీదనో ఆకాశం నుంచి వెళ్ళి అగ్నిగంధము కురిపించి మొత్తం బూడిద చేసి పెట్టేసిన దేశాన్ని అక్కడ ఉండే న్యాయాధిపతులు కూడా వినలేరా? అప్పుడు కూడా ఎన్నిసార్లు చెప్పినా, లోతు అనే ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ, ఎంతో విజ్ఞాపన చేసిండు, ఎంతో ప్రలాపించిండు. ఎంత చేసినా కూడా వీళ్ళు మారు మనసు పొందలేదు. వ్యభిచారములో క్రామకీడల్లో తేలిపోయిరు మొత్తము. నేను దూతలు పంపిస్తే దూతలను కూడా, నేను దూతలతో కూడా వీళ్ళు పాపం చేయాలనుకున్నారు. వీళ్ళ భక్తి అనేది, వీళ్ళ భక్తిహీనత ఎంత పరాకాష్ట గేరింది. వీళ్ళు భూమి మీద ఉండదగిన వాళ్ళు కాదు, వీళ్ళు మొత్తం బూడిదైపోవాలి. వీళ్ళ అవశేషాలు అనేది భూమి మీద చరిత్రలో వీళ్ళు పలానా వాళ్ళు బతికిర్రట అనేది ఉండాలి తప్ప వీళ్ళ మూలవాసులు కూడా ఒక్కడు కూడా బతకడానికి వీల్లేదు. మొత్తం బూడిదైపోవాలి, మొత్తం బూడిదైపోవాలి. ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిపిస్తే ఏమైందండి? ఏమైపోయినాయి? ఎక్కడ కురుపుతావు? ఎక్కడ దాచుకుంటారు? పైనుంచేలే అగ్నిగోళాలు పడుతుంటే ఎక్కడ పోతారండి? వర్షంగా వర్షం కుడితే తడతావు, పర్వాలేదు. జలప్రలయం వచ్చింది, ముఖ్యం మూలు కూడా కొన్ని రోజులు ఉన్నారు, కానీ వీళ్ళు చచ్చిపోతలేరని ఆకాశం నుంచి తూలే తీసేసింది. వర్షం పడుతుంటే తొందరగా దాస్తలేరు. ఇక్కడ అక్కడ చెట్టు ఎక్కడి చేమెక్కి గుట్టెక్కి ఇక్కడ అక్కడ దాచుకొని బతురు. ఇలా కాదని ఆకాశం నుంచి తూలే ఇప్పేసింది. తూలిప్పితే ఏమైంది? ప్రాజెక్టులు కొట్టిపోయినప్పుడు ఇప్పిస్తే ఏమైపోద్ది? ఆంధ్రాలో అన్నమయ్య ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. కొట్టుకపోతే ఎంతమంది అండి? భర్త తన పిల్లలను అటు భార్యది కిసిరేసి భర్త కొట్టుకొని పోయింది, చచ్చిపోయిందండి. భయంకరమైన పరిస్థితులు. ఒక డ్యామ్ ఇప్పితేనే దాని కింద ఇది ప్రమాదం జరిగితేనే కొట్టుకొని పోయి మొత్తం వేల మంది కుటుంబాలు ఇళ్ళు అన్ని కొట్టుకొని, ట్రాక్టర్లు బండ్లు బిళ్ళు అన్ని కొట్టుకొని పోయి వేగానికి వెళ్ళిపోతుంటే ఆకాశం మీద తూలిప్తే ఎలా ఉంటుంది మీరు గమనించండి. ఆ డ్యాములు మనకు లేవు కనుక ఆ ప్రమాదం మనకు తెలియదు. ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు. లంక ప్రాంతాలు అవన్నీ ఉంటాయి, కోనేరు అవన్నీ మొత్తం సీమలు లంక ప్రాంతాలు అవన్నీ ఉంటాయి. మొత్తం చుట్టూ చెరువులు ఉంటాయి. అవి దిగిపోతే ఇక్కడికి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. హెచ్చరికలు జారైనాయి, నీళ్ళు ఇప్పెత్తడం, పొలాలు మునిగిపోవడం, కొట్టుకపోవడం, చచ్చిపోవడం, అదంతా దిగువ ప్రాంతం. ఆంధ్ర ప్రాంతం అనేది దిగువ ప్రాంతం. ప్రాజెక్టులు కూడా ఎక్కువ ఉన్నాయి. ఆ ప్రాజెక్టుల కింద ఈ దరిద్రం ఇండ్లు ఉంటాయి వాళ్ళకు మొత్తం. ఆ లంకలుగా అవన్నీ కొన్ని చుట్టూ పొలాలు ఉంటాయి, ఆ మధ్యన అవి ఉంటాయి. అంత పచ్చగానే ఉంటుంది చుట్టూ. ఆ మధ్యన కోనసీమలు అవి ఉంటాయి, కొన్ని ఊర్లు ఉంటాయి. బాగా ఉప్పొంగినాయి అనుకో వాగులన్నీ, నీళ్ళు ఉప్పితే ఏమైపోతారు? అందుకనే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వీళ్ళందరూ గడ్డ ప్రాంతానికి తీసుకుపోవాలని అప్పుడు వాళ్ళందరూ తీసుకుపోతారు. మళ్ళీ వచ్చినాక మళ్ళీ పోయి అక్కడనే మళ్ళీ సంవత్సరాలు చేస్తుంటారు వాళ్ళు. వర్షాకాలం వచ్చి హెచ్చరికలకు తీసుకున్నప్పుడు పోతారు. వాళ్ళకి బాగా అర్థమైంది. మీరు గమనించండి, ఈ ఒక డ్యామ్ కింద ఉండి ఈ గవర్నమెంట్ హెచ్చరికల ప్రకారంగా వెళ్ళిపోతారు, మనుషులను తీసుకుపోతారు. మీరు గమనించండి. మరి దేవుడు ఆకాశం నుండి తుమ్ములు తీసేసింది, మునిగి చచ్చిపోయారు. 40 రాత్రులు 40 ప్రగళ్ళు ప్రచండమైన వర్షము అంటాడు. ఆకాశం నుంచి తూములు విప్పి చంపేసిండు. ఆకాశం నుంచి అగ్నిగంధకంలో పడుతుంది. ఎక్కడ ఉక్కుతారు చెప్పండి? నీళ్ళంటే ఏం కాదండి, ఈత కొడతారు, మింగుతారు, ఏదో అయిపోద్ది.
కేకలేయాల బూడిదైపోవాలి. ఎంత వేదన ఉంటుందో. అగ్ని గంధకములు కాలిపోయిన వాళ్ళని చూడాలి, కాల్చుకున్న వాళ్ళు, ఇది అయిపోయిన వాళ్ళు చూడాలి. మీరు గమనించండి ఎంత వేదన ఉంటుంది. అబ్బా వాళ్ళ అరుపులు కేకలు తట్టుకోలేం, మనం భరించలేం. మీరు గమనించండి, భరించలేం. భర్తను బెదిరించాలని భార్య ఉట్టిగానే గ్యాస్లో పోసుకుందట. గాంధీ హాస్పిటల్, అప్పుడు మా బావకు బాగలేకుంటే గాంధీ హాస్పిటల్కి వెళ్ళాను. బెదిరిద్దాం అనుకుందట, గ్యాస్లో పోసుకుందట. పోసుకొని ఇంట్లో ఉందంట, స్టవ్ దగ్గరకు ఉందంట. గ్యాస్లో పోసుకునే వరకలా గాలికి ఏమైందో ఏం కదా, అది కొట్టుకుంది. పోయే కాలం వచ్చింది అంతే, కొట్టుకుంది, కథ మీద అయిపోయింది, కాలిపోయింది. మొత్తం 75% పైనే కాలిపోయింది. ఏం ముచ్చట పెడుతుంది ఆమె అసలు. అక్కడనే పోయినవాట నేను ఆడ బతుకుతట్టే ముచ్చట పెట్టింది. ఒక అర్ధగంట సేపు, గంట సేపు మాట్లాడింది. తర్వాత గయ్యన కేకలు. కాలు నరం ఇక్కడ మడిమ దగ్గర కాలు కట్ చేసి ఎక్కిచ్చిరు. మొత్తం ఇన్సులిన్ ఎక్కి గ్లూకోజ్ పెట్టడానికి నరం తీసి పెట్టిరు. ఎక్కడ పట్టుకున్నా కూడా శరీరం మొత్తం ఏం లేదు, అంత కాలి ఇలా తోలిట్టు వచ్చేస్తుంది మొత్తం. ఎందుకమ్మా ఇలా చేసి నా భర్తది ఏం తప్పులేదు, బెదిరిద్దామని చేసినట్టు దౌర్భాగ్యాల బెదిరిద్దాం అనుకున్నావా? పిల్లలేమో చిన్న చిన్న పిల్లలండి, పక్కనే ఉన్నాం చూస్తున్నాం. బెదిరిద్దాం అనుకుందట, కాలిపోయింది. విపరీతంగా మాట్లాడుతుంది అమ్మగారు. నిజంగానే బతదా అన్నట్టుగా, ఆరిపోయిన దీపానికి ఎలుగెక్కువ అన్నట్టుగా విపరీతంగా మాట్లాడింది. కొద్దిసేపు కానీ గయ్యమని వాళ్ళు ఎడుతారు. అప్పుడే చనిపోయింది. మీరు గమనించండి, అంత వేదన ఉంటుంది. ఎంత మొత్తుకుంటారు. కొంతమంది అయితే మొత్తుకుంటారు, శరీరం అంతా దగ్గరికి వచ్చి నరాలు గుంజుకొని ఏది సాగాయి. మొత్తం కాలినోళ్ళు కూడా ఇలా ఉంటే, ఈ మెడగాలినోళ్ళు, ఈ ముఖం కాలినోళ్ళు, దానికి ఎంత ఉన్నా కూడా అట్నే ఉంటుంది, అలా ఉండిపోద్ది. కానీ దేవునికి ఎంత కోపం లేదైతే మీరు గమనించండి. ఒక్కడు కూడా ఈ సుధమ గొమ్మర్రా చుట్టుపక్కల ఉన్న పల్లెలు కూడా బతకొద్దు అనుకోండి. బతకొద్దు కానీ ఏమనుకోడు, అగ్నిగంధకాలతో కాల్ చేసిండు. అందుకని ఇక్కడ సుధమ న్యాయాధిపతులారా, దేవుని మాట మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అబ్రహాంతో విడిపోయి వచ్చిన లోతో కూడా ఉన్నాడు, నీతిమంతుడు అతడు ఎంతగా ప్రలాపించిండు, ఎంతగా ఏడ్చిండు మీ గురించి, ఎంతగా ఏడ్చిండు. నీతిని విసర్జించారు, అన్యాయాన్ని అక్రమాన్ని మీ దేహంలోకి తెచ్చుకున్నారు, పాపాన్ని అభ్యాసం చేశారు, వ్యభిచారాన్ని మీరు మానక చేయువారై ఉన్నారు, నరహత్య చేయువారై ఉన్నారు. దాన్ని అభ్యాసంగా మీరు వాడుకొని మొత్తం మీరు ఏం చేశారు? వాడుకైపోయింది. అవి మానుకోండి అంటే వాళ్ళెందుకు గుర్తు చేస్తుండు? వాళ్ళకు మీకు ఏం తేడలే అని చెప్తుండు. ఇశ్రాయేలు ప్రజలకు వాళ్ళు ఎలాగైతే వినక నాశనం అయిపోయిర్రో మీరు అలాగనే పాడాయిర్రు. మీరు తెత్తురేంటి? ఏం తెత్తురు? పోటేళ్ళని తెత్తురు, మంచి దూడలను తెత్తురు అర్పిద్దామని. మీరు ఈ తెత్తే నాకు మంచిగా ఉంటుందా? నాకు ఎకసం అయిపోయింది, నాకు వద్దు. మీ బలులు ఎందుకు, మీ అర్పణలు ఎందుకు, ఆ కొవ్వు ఎందుకు? నాకు మారాల్సింది మీరు కదా ఉన్నతంగా. ఇది నాకు ఇష్టమని మీరు తెత్తురు. మీ మనసు మార్చుకొని పాపాన్ని విడిచిపెట్టి బ్రతుకుట నాకు ఇష్టం, పోటీలు అర్పించటం నాకు ఇష్టం కాదు, అది నాకు కాదు. కింది వచ్చిన కోడల రక్తమైనను, గొర్రెల రక్తమైనను, రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిన కనబడవలనని మీరు వచ్చుచున్నారే. నా ఆవరణములకు తొక్కుటకు ఎందుకంటుడు ప్రశ్నిస్తుండండి. ఎవడరా మీరు ఎందుకు వస్తున్నారు? వింటున్నారు కానీ ఎందుకు మారట్లేదు? చెప్పేవాళ్ళలో మార్పు లేదు. ప్రవక్తగా ఉన్నాడు, యెషయా గారు చెప్తున్నాడు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు? లోకములో 6 రోజులు ఉంటారు, ఒక్కరోజు దేవుని వాక్యం వింటున్నారు. ఇంతకుముందు చెప్పాడు కదా, ఇల్లు ఊడ్చుకుంటాం, ప్రతిరోజు ఊడ్తాం, ఊడకపోతే అంత దుమ్మే. ఎక్కడ పోతుందో ఏం కదా మాయదారు దుమ్ము. ఎప్పుడు ఉక్తూనే ఉంటాం, ఎప్పుడు తడి బట్ట పెడతాం, అయినా కూడా చూసాక తెల్ల దుమ్ము అది ఇది ఉంటూనే ఉంటుంది. ఇల్లును శుభ్రం చేసుకున్నట్టుగా మన హృదయ అంతరంగాన్ని కూడా వాక్యంతో శుభ్రం చేసుకోవాలి ప్రతిదినం. మీరు గమనించండి, శుభ్రం చేసుకోవాలి. ఆ దేవుడు చెప్తుండు, మన భాష సంబంధమైన శుభ్రత పాటించినట్టుగా ఆత్మ సంబంధమైన శుభ్రత ఉండదండి మనిషికి, ఉండదు. మీరు గమనించండి. మీరు ఎందుకు వస్తున్నారు? వచ్చి మీరు నేర్చుకోవాలి కదా, బ్రతకాలి కదా. సుధమ్మ వాళ్ళకు ధర్మశాస్త్రం లేక నాశనం అయిపోయారు. వాళ్ళు వినలేదనుకోండి, సరే వాళ్ళను ఉటంకించి వాళ్ళ వృత్తాంతాన్ని జ్ఞాపకం చేసి ఇక్కడ వీళ్ళకు చెప్తున్నాడు ఇశ్రాయేలు కంటే. మీరు గమనించండి, బాగా గుర్తు కదా. అవునండి, లోతు కాలంలో, నోహవు కాలంలో జరిగింది జలప్రళయం. అబ్రహాము లోతు కాలంలో జరిగింది ఏంటి?
సొదొమ గొమొర్రా పట్టణం నాశనం. మాకు బాగా గుర్తుంది. మోషే గారు ధర్మశాస్త్రం ద్వారా ప్రారంభ పలుకులుగా పితరుల జీవితాన్ని మొత్తం ఉటంకించిండు. మాకు చెప్పిండు మొత్తం ఖచ్చితంగా నేర్చుకున్నారు మా పితరులు, మాకు నేర్పిరు. మా పిల్లలకి ఉండాల కట్టడగా విధులుగా ఉండాలనుకుండు దేవుడు. అందుకనే మోషే ద్వారా ఇవన్నీ ధర్మశాస్త్రం ఇచ్చిండు. ఆ గుర్తును మళ్ళా గుర్తు చేస్తున్నాడు. అంటే కొంతకాలం ఉన్నారు తప్ప రానున్న రోజుల్లో లేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. అందుకని ఎవరు వస్తున్నారు, వచ్చినప్పుడు మీరు మారాలి కదా, మార్పు లేనప్పుడు వచ్చేందుకు అన్నట్టుగా యెషయా గారు బాధపడుతూ ఆ మాట చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గారు కూడా ఏమంటాడు చూడండి. 4వ అధ్యాయము 22వ వచనం. 4:22 చూడండి. 4వ అధ్యాయము 22వ వచనం. నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరుగరు, వారు వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలివి లేదు, కానీ మేలు చేయుటకు చూడండి. వాళ్ళు ఎప్పుడైనా కీడు చేసేందుకే ఉన్న తప్ప వాళ్ళకు మేలు చేయాలంటే బుద్ధి చాలదు. ఆ బుద్ధి నా దగ్గరనే ఉంది, అది నేను నేర్పిస్తా రండి బిడ్డ అంటే వాళ్ళు వస్తలేరు అంటుంది. మేలు చేయని వాడు ఏం చేస్తాడంటే కీడే చేస్తాడు. కీడు చేసేందుకు తెలివి అవసరం లేదు, మేలు చేయడానికి బుద్ధి తెలివి కావాలి. మీరు గమనించండి, కీడు చేసేందుకు పాపం చేసేందుకు తెలివి కావాలా అండి? తెలివి కావాలా? తెలివి అవసరం లేదు, బుద్ధి అవసరం లేదు. మేలు చేయాలన్నా, ఒకరిని కాపాడాలన్నా, ఒకరిని సంరక్షించాలన్నా, ఒకరిని దైవ మార్గం చూపించాలన్నా ఏముండాలి? బుద్ధి చాలదాళ్ళకు. బుద్ధి చాలదు కనుకనే బుద్ధి నేను నేర్పుతా, మీరు వచ్చి నేర్చుకోండి. కింది వచనం. బుద్ధి చాలదు. నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆకాశము తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయెను. పర్వతములను చూడగా అవి కంపించున్నవి. ఇక్కడ ఏమంటుండు? అప్పుడు జరిగిపోయిన సందర్భం ఆదికాండం 1వ అధ్యాయాన్ని గుర్తు చేస్తుండండి. నేను భూమిని చూస్తే అది నిరాకారంగాను శూన్యంగాను ఉన్నది. అక్కడ ఎలుగు ఎంత మాత్రం లేదు, భూమి లేదు, అది నిరాకారంగా ఉన్నది, అది ఏమి లేదు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచిన నేను ఆదికాండం చెప్పినా కూడా మళ్ళా కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నట్టు అర్థం ఏంటి? ఈ సృష్టిని ఎలా అనుభవించాలని చూస్తున్నారు తప్ప ఈ సృష్టిని కలిగించే దేవుడు ఎక్కడని వెతికడమే మర్చిపోయారంటారు మీరు. సృష్టిని ఎలా అనుభవించాలి, ఎలా దోసుకోవాలి, ఎలా దాచుకోవాలి, ఎలా ఉండాలనే మీరు ఆలోచిస్తున్నారు తప్ప దీన్ని కలిగించిన ఆయన ఉన్నాడు. ఆయన ఎక్కడా ఇంత అనంతమైన సృష్టిని, ఇంత అద్భుతమైన సృష్టిని ఎలా కలగజేశాడు? కలగజేసిన ఆయన ఉన్నాడు. ఈ ప్రకృతిలో అణువణువు చూస్తుంటే ఏంటి? దేవుని మహిమ వివరిస్తుంటుంది. మరి ఏమైపోయింది అని ఇక్కడ ప్రవక్త అయిన ఇర్మియా గారు కూడా అడుగుతున్నాడు. దేవుని మీరు చూడండి, ఇశ్రాయేలు ప్రజలారా, మీకు తెలివి లేదు, మీకు జ్ఞానం లేదు, తెలుసుకోండి మీరు అంటున్నారు. అంటే మీరు గమనించండి, తెలివి జ్ఞానం అని మళ్ళీ అంటున్నట్టే లోకములో ఉన్న తెలివి కాదంటే లోకములో ఉన్న తెలివి కాదు, లోకములో ఉన్నది జ్ఞానం కాదు. ఎందుకంటే మనిషిని సంస్కరించదు. ఆ లోక జ్ఞానంతోనే, లోక తెలివితోనే ఏం చేస్తున్నారు కన్నా నేరాలు ఎక్కువైపోయినాయి. నేరాల సంఖ్య ఎక్కువ పెరిగింది, దొంగల సంఖ్య ఎక్కువ పెరిగింది, వ్యభిచారుల సంఖ్య పెరిగింది. దొంగలు ఎలా కన్నం వేయాలి, ఎలా దాన్ని బ్లాస్ట్ చేయాలి, ఎలా లాకర్ను బద్దలు చేయాలన్న టెక్నాలజీకి ఎదిగిందండి. మీరు గమనించండి. లోకజ్ఞానం ఎలా ముంచాలి, ఎలా నాశనం చేయాలి అన్న దాని మీదనే, తప్పులు ఎలా ఎగేచ్ఛగా దొరకకుండా చేయాలి అన్న దాని మీద మీరు గమనించండి. ఎంతగా పాపాలు ఎంతగా వ్యాపించినాయో లోకం మీద మీరు గమనించండి. లోకజ్ఞానం అంటే అదే, పాపాన్ని మొత్తం పెంచి పోషించేటట్టుగా పాపాన్ని మొత్తం ఏంటి లోక నలుదిక్కుల మొత్తం వ్యాపి చేసింది మొత్తం. మరి జ్ఞానం లేదండి. జ్ఞానం నలుదిక్కులా వ్యాప్తి చెందలే. దేవుని జ్ఞానం లోకములో ఉన్న జ్ఞానముతో నలుదిక్కులా వ్యాప్తి చెందింది, అంతటికి వెళ్ళిపోయింది మొత్తం. అంతటా పాపం జరగని చోటు అంటూ లేదు భూమి మీద. పాపం లేని చోటే లేదు, పాపం జరుగుతూనే ఉంది. ఎగేచ్ఛగా మనుషులు పాపం చేస్తూనే ఉన్నారు. ఇక పాపానికి అంతము ముగింపు అనేది లేదు.
కొత్తగా ఎలా పాపాలు చేయాలనుకుంటే మనిషి బరి తెగించిపోతుందంటే మీరు గమనించండి. అందుకనే దేవుడు బాధతో బాధతో చెప్తుండు మీకు ఖచ్చితంగా మేలు చేయాలంటే మీకు బుద్ధి చాలదు. మేలు చేయాలంటే ఎందుకంటే మీకు మేలు కావాలంటే చేయాలంటే మీకు బుద్ధి కావాలి. ఆ బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు దేవుని యందు గుప్తములై ఉన్నాయి క్రీస్తునందు. ఆ క్రీస్తునందు గుప్తమై ఉన్న ఈ గుప్త నిధిని సొంతం చేసుకొని దీని ప్రకారంగా మనం బ్రతికి ముందుకెళ్తే చాలా బాగుంటుందండి. ఓసారి చూడండి, ఆమోసు గారు కూడా రాస్తున్నాడు 5వ అధ్యాయం 16వ వచనంలో ఓ చక్కని విషయాలు చెప్తుంది చూడండి. ఆమోసు ఈయన పశువుల కాపరి, దేవుని జ్ఞానాన్ని నువ్వు వెళ్ళిపోయి చెప్పు అనగానే కదా పోయి చెప్తూనే ఉంటాడు చూడండి. ఆమోసు 5వ అధ్యాయం 16వ వచనం. యోవేలు ముందుంటుంది. ఆమోసు 5వ అధ్యాయము 16వ వచనం. దేవుడును సైన్యములకు అధిపతియగు ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ మధ్య సంచరింపబోచున్నాను గనుక రాజమార్గములన్నిటినీ చూడండి, రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడును, ఈదులన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమ అందరూ అంగలార్చుటకు వారు అంగలార్చుటకు వారు స్వేచ్ఛగాన్లను సోదిగాన్లను పిలుతురు, రోదనము చేయు నేర్పుగల వారిని అంగలార్చుటకు పిలుతురు. రోదనము చేయవారు నేర్పుగలవారు, రోదన వాళ్ళు. మొన్న దేవరాజు తమ్ముడు చనిపోయింది, ఆ తమ్ముని వాళ్ళ అమ్మ చనిపోయింది, దేవరాజు వాళ్ళ అమ్మ చనిపోయింది. మేము మొన్న వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక ఏడ్చేటప్పుడు చిన్ననాటి నుంచి ఏం జరిగిందో ఒక అల్లికలాగా ఉంటాయి పదాలు. నేను కూర్చొని అయ్యే వింటున్నా. అమ్మా నన్ను ఇలా జడలేసినావు, అమ్మా నన్ను ఇలా పాలిచ్చినావు, అమ్మా నన్ను ఇలా పెంచినావు, అమ్మా నాకు ఈ చేసినావు అది చేసినావని ఒక వరుసగా మంచిగా తలుసుకొని ఏడుపు. అంగలార్పు అంటే ఎందుకైనా ఎవరికి పడితే వారికి అంగలార్పు రాదు. దాని మీద ఒక సాధన చేసినట్టుగా అనుభవాలు. ఈ ఏడుపులు ఏంటంటే ఏడుస్తున్న వారు నేర్చుకునేటి అంగలార్పు. దేవుని దగ్గర కూడా మొరపెట్టే వాళ్ళు ఏం చేసేవారండి? నేర్చుకున్నారు. కానీ మీరు గమనించండి, అంగలార్పు నేర్చుకున్నవారు ప్రార్థనలోకి ఇప్పుడు ఎందుకు ప్రార్థనా పరులు, ప్రార్థనా టీం అని ఉంటుంది. వాళ్ళు ప్రార్థన చేసేందుకే ఉంటుంది. అంగలార్పు విజ్ఞాపన అంటారు కదా, ప్రార్థన టీం అంటారు. ఇలా పని ఏంటి? ఏం పని చేస్తారండి? ప్రార్థన చేస్తారు. సమస్యలు వాళ్ళు వస్తే వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన చాలా మంచిగా వరుసగా మంచిగా ఉంటుంది. వేరే వాళ్ళు ప్రార్థన చేయలేరు, వాళ్ళకు వాడుక అయిపోయింది అది. ప్రతిరోజు పదాలు పలికి మనిషిని మెప్పించే బోధ, మెప్పించేటట్టుగా మాటలు వల్లించి వానికి వినటం అలవాటు, వీళ్ళు పలుకుట అలవాటు. ఆ మాటలు వినటం అలవాటు. హెచ్చరికలు ఉంటాయి అలా, దీవించును గాక, వీనికి ఉద్యోగం వచ్చును గాక, ఈ రోగం తక్కువ అవును గాక, వీనికి ఇది అవును గాక, బాగా అవును గాక. ఇదే వాడుకైపోద్దా కాదా? ఏమైపోద్ది? వాడుక. కూర్చొని చేసేది ఏముంటుందండి? అది వాడుకైపోద్ది. పాటించకాడికి వస్తే పాటిస్తారా? వీళ్ళ ఆ మాటల్లో, ప్రార్థనలో ఉచ్చరించిన మాటలు జీవితాల్లో పాటించే అంగలార్తారా? చెప్పాలి మీరు. అంగలార్పుకు నేర్చుకున్న వారికి బ్రతుకులో రియాలిటీకి వచ్చే వరకు పాటించరు. దేవుడు గొప్పోడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ఇది ఇస్తాడు, దేవుడు అది ఇస్తాడు అని అన్ని చేస్తాం. మన దగ్గరకు వచ్చే వరకు మన బతుకు తలకిందులు అయిపోవరకు దేవుని మీద నమ్మకమైపోద్ది. ఆయన్ని బలపరిచిన మనము మన దగ్గరకు వచ్చే వరకు ఏమైపోద్ది? మనం ఆ మాటలు మనకు బలం ఇవ్వదు. ఇంత చేస్తున్నా కూడా దేవుడు ఎందుకు ఇలా చేశాడని ఒక అవనమ్మకంలోకి వెళ్ళిపోతాం. తెలుసా? ఒక అనుమానంలోకి వెళ్ళిపోతాం. అసలు దేవుడు చేస్తాడా చేయడా అన్నట్టు డౌట్కి వస్తుంది. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు? ఈ అంగలార్చేటోళ్ళు నేర్చుకునేవారు అలాంటి బ్యాచ్ అన్నమాట. ఇలా ప్రార్థన దేవుడినడు, ఇలా ప్రార్థన వీళ్ళకే పనికిరాదు. అలాంటి వాళ్ళని పిలిచిరట. పిలిచి ఏం చేస్తారు? ఎడికేనా ఏం చేస్తారు?
అలాంటి వాళ్ళతో అంగలార్చుటకు ఏడ్చుటకు ఇది ఒకటి జరిపింది. అందుకనే శ్రమల దినాలని ఇప్పుడు ఏంటి, లెంట్ డేస్ 40 దినాలు. ఏం చేస్తారు, సంవత్సరానికి 365 రోజులు, 325 రోజులు పక్కకుంటారట. 40 రోజులు మాత్రమే దేవునితో, ఏసుతో మా ప్రయాణం, ఏసుతో సాయంత్రము కొన్ని ప్రోగ్రాములు పెట్టుకొని కథ మేము ఇలా ఉంటాం, దేవునితో ఉంటాం. 40 రోజులా? 40 రోజులు దేవునితో ఉంటే మరి 325 రోజులతో ఎవరితో ఉంటారు? లోకంతో ఉంటావా? దయ్యంతో సావాసమా? 325 రోజులు దయ్యంతో సావాసం చేసి సంవత్సరానికి 40 రోజులు టైం పెట్టుకొని అంగలార్పు, ఏడుపు, దొంగేడుపులో వనికి కావాలి. ఇశ్రాయేలు చేసిన పొరపాటు అదే. దాని మీదనే ఉన్నారు తప్ప దేవుడు చెప్పినట్టుగా బ్రతికితే ఓకే. నువ్వు ఏడితే దేవుడు ఆనందపడు, నువ్వు మారు మనసు పొందితే ఆనందపడతాడు. మన పిల్లలు ఏడితే మనం ఆనందపడతామా అండి? చెప్పాలి. మన పిల్లలు ఏడితే మనం ఆనందపడతామా? వాళ్ళు ఆనందంగా ఉంటే మనం ఆనందపడతాం, వాళ్ళు ఏడిస్తే మనం బాధపడతాం. నువ్వు ఏడుతుంటే దేవుడు ఆనందపడతాడా? అంటే నీకంటే అంత తక్కువ ఉన్నాడు దేవుడు? దేవుని మనసు అర్థం కాలే. నేను ఏడ్చి నేను గీ పెడితే దేవుడు అంగీకరిస్తాం అనుకుంటారు. నువ్వు మారు మనసు పొందుకొని నిత్యము క్రీస్తు మనసు కలిగి ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ప్రభునందు ఆనందించుడి. అంటే నీకెప్పుడు ఆనందమే ఉండాలి, ఏడుపు ఉండొద్దు అన్నాడు. మరి ఏడుపు కొట్టి పరిస్థితులు ఎందుకు? మీరు గమనించండి, ఏడుపు కొట్టి పరిస్థితులు ఎందుకు? ఏడితే దేవుడు ఆనందపడతాడా? మీరు గమనించండి, దేవుణ్ణి ఒక మనిషి కంటే తక్కువ వానిగా వీళ్ళు చూపిస్తారు. చూడండి, ఒక మనిషే తన కన్న బిడ్డ ఏడిస్తేనో, కొడుకు ఏడిస్తేనో, బిడ్డ ఏడిస్తేనో బాధపడి ఊడుకో బిడ్డారు ఊడుకో అంటే ఊరికిస్తారు. వాళ్ళని ఊరుకో బిడ్డ, ఏడవకు నాన్న, బుజ్జగిస్తారు. ఏమైనా కావాలంటే సరే ఇస్తాం అది అని ఏదో వాళ్ళకు చెప్పేస్తారు. వాళ్ళ కోరికలు తీరుస్తాం, నాన్న వద్దు ఇలా ఉండొద్దు అని ఎన్నో చెప్తుంటాం మనం. మరి పరలోకమందున్న తండ్రి నువ్వు తీర్చుంటే ఆయన ఏదో సైలెన్స్ ఆనందంగా ఉండేవాడా? మారు మనసు లేకుండా నువ్వు ఎన్ని ఏడుపులు వేసినా, నువ్వు ఎన్ని వాడకం చేసుకొని అంగలార్చినా, నువ్వేం చేసినా నీ దగ్గరికి ఏది రాదు. ఇశ్రాయేలు చేసిన పెద్ద తప్పు అదే. మారు మనసు పొందలే. పొట్టెలను తెత్తురు, దూడలను తెత్తురు, అర్పిద్దాం అనుకుంటారు తప్ప కొవ్వెందుకు, ఆయనకు రక్తం ఎందుకు, ఇదంతా నాకెందుకు? మీరు మారక, మీ బ్రతుకులు సరిచేయబడక అన్న వేదన అదే. వ్యభిచారం మానండి, దొంగతనం మానండి, అబద్ధ సాక్ష్యం మానుకోండి, అబద్ధం పలుకుట మానండి. ఇది కదా నేను కోరుకుంటున్నది. అలా ఉంటేనే నాశనం చేసిన మొత్తం సుధమ కుమార పట్టణాన్ని మొత్తం బూడిద చేసి వేసిన. దృష్టాంతములుగా యుగాంతమందున్న మీకు బుద్ధిగలుడికి ఇవన్నీ రాయబడ్డాయి మొత్తం. ఇకనైనా బుద్ధి తెచ్చుకోకపోతే ఎలా? జరిగిపోయిన సంఘటనలను బ్రతుకుతున్న వారి మధ్య మళ్ళీ ఉటంకిస్తున్నాడంటే దేవుని ప్రేమ. బతకాలి, దిద్దుకోవాలి, జీవితాలు కట్టుకోవాలని దేవుని ఉద్దేశం. దేవుని ప్రేమ అండి, దేవుని ప్రేమ. మీరు గమనించండి, అది నేర్పుతురట. అంగలార్చుడు, వాడుక అంటే నేర్చుకున్నారు, ప్రాక్టీస్ చేసిరు బాగా. మీరు గమనించండి, చాలా ఇప్పుడు ప్రార్థన యథార్థమైన మనసుతో నువ్వు ప్రార్థన చేస్తే ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో ఆయన మన పక్షాన విజ్ఞానపరం చేస్తాడు. అది బైబిల్లో ఉన్న నిర్వచనం. కాపీ పేస్ట్ అనేది ఒకటి ప్రార్థన ఉంటుంది, వాడుక ప్రార్థన. దేవుణ్ణి మనసులను పొగిడితే పడిపోతారో, మనిషిని కాక పొగిడితే అబ్బా నా గురించి పొగిడినట్టు మనిషి ఆనందపడ్డట్టుగా, దేవుడు కూడా అలాంటి స్వభావం ఉంటుందేమని దేవుణ్ణి ఇలా పొగడరండి. అబ్బా దేవుణ్ణి పొగిడితే పొగుడు మామూలుగా పొగడరు. అలాంటి వాళ్ళు వీళ్ళు ప్రార్థన పనులని ప్రార్థనలు బాగు చేస్తారని అంటారు. నువ్వు పొగిడిన ప్రార్థన కానీ నీ భక్తి అంటే నువ్వు పొగుడుతున్న పొగడతలకు దేవుడు కోరుకున్నట్టుగా నువ్వు బ్రతుకుతున్నావు అని బ్రతుకు ఒక్కసారి టాలీ చేసుకొని చూసుకోండి. ఒకసారి ఉండదు. ఆయన పొగిడితే పొంగిపోయేవాడు కాదు, ఒక్కటే ఆయన పొగిడితే పొంగిపోయేవాడు కాదు. నువ్వు మనసు మార్చుకుంటే ఆయన ఆనందపడేవాడు. ఆయన దేవుణ్ణి ఆనందపట్టడం ఎలా అంటే ఒకటే, ఆయన చెప్పిన మాటల ప్రకారంగా బ్రతకడమే. మనలో ఆయనకు ఆయాసకరమైంది కనపడకోకుండా దేవుని వాక్యమైన అర్థంలో చూసుకొని అన్నిటిని తుడిచేసుకొని కడిగేసుకొని మంచిగా పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు నిత్యము ఆనందపడతాడు తన దూతలతో నిన్ను బట్టి. తెలుసా, 99 నీతిమంతుల విషయం కాదయ్యా. ఒక్క పాపి మారితే పరలోకములో దూతల ఎదుట నా తండ్రి సంతోషపడతాడు అన్నాడు యేసుక్రీస్తు. ఒక్క పాపి, 99 నీతిమంతులు కాదు, ఒక్క పాపి మారితే పరలోకములో నా తండ్రి దూతల ఎదుట నా తండ్రి సంతోషిస్తాడు అన్నాడు. యేసుక్రీస్తు చెప్పింది అదే.
తండ్రి నిత్యము సంతోషపడేటట్టుగా దేవుడు యేసుక్రీస్తు అదే పనిలో ఉన్నాడు. 33 సంవత్సరాలు దేవుడు సంతోషపడేటట్టుగానే బతికిండు ఆయన. నిత్యము చూస్తుండే ఆయనలో ఏ ఒక్కటి కూడా గిది కూడా తప్పు దొరకలేదండి. పర్ఫెక్ట్గా బ్రతికాడు. అలా బ్రతకాలని ప్రపంచానికి ఒక రోల్ మోడల్గా నువ్వే నిలబడి బ్రతికి చూపించిన ఆయన. పాపులైపోయారు, ద్రోహులైపోయారు, దొంగలైపోయారు, కన్నవేసేటట్టుగా అయిపోయారు. పుట్టేటప్పుడు ఈ గుణాలు లేవు, కానీ వాడు పెరిగి పెద్దగా అవుతున్న కాలక్రమంగా ఇలా మారిపోయిన మొత్తం. అలా మార్చడానికి దుష్టుడు బహుబలంగా పనిచేస్తున్నాడు. నీతి సాధనాలుగా మారాలంటే నువ్వు ఖచ్చితంగా నీతిగా బ్రతకాలి, నీతిని స్థాపించాలి. ప్రతి ఒక్కరి హృదయంలో ఒక నీతి సూర్యుగా నువ్వే నీతి సూర్యుడిగా ఉదయించి ఆ హృదయ అంధకారాల్లో ఎక్కడైతే చీకటి ఉందో దాన్ని పారదోలి అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి పని చేసుకుంటారు ఆయన. నువ్వు వాక్యమైన నీవు వెళ్ళిపోవాలి అక్కడికి. హృదయాంధకారంలో చీకటి ఉంది, ఆ చీకటి ఉంది కనుక దొంగలుగా మారిపోతురు, చీకటి ఉంది కనుక వ్యభిచారులుగా మారిపోతురు, చీకటి ఉంది కనుకనే అబద్ధ సాక్షులుగా మారిపోతురు, అబద్ధాలు ఆడేవారిగా మారిపోతురు, కన్నం వేసేవారిగా మారిపోతున్నారు. అవి వాడుకగా మారిపోయినాయట. వీళ్ళకేందరు కానీ ఇవన్నీ వాడుకగా అయినాయి. ప్రార్థన చేసినా కూడా వాడుక అయిపోయిందటండి. ప్రలాపించుట్లో కూడా వాడుకగా మార్చుకురు వాళ్ళు, వాడుకగా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, తెలుసా మీరు గమనించండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలిగిస్తుంది. ఆ మారు మనసు ఎప్పటికీ దుఃఖం పుట్టదు, ఏడవదని బైబిల్లో. ఇప్పుడు ఏడుతున్న వాళ్ళంటే ఏం చెప్పాలి చెప్పండి. ఇక దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేస్తుంది. ఆ మారు మనసు ఇక ఎప్పుడు దుఃఖం కలిగి ఉండదు అని ఉంది బైబిల్లో. మరి ఇప్పుడు సంవత్సరం 40 రోజులు ఏడుతోళ్ళు ఎవరండి? దొంగలు, అభ్యాసం చేసుకుంటోళ్ళు వీళ్ళు. ఎప్పుడు అదే 40 రోజులు ఏడతారు, మళ్ళీ అదే 365 రోజులు పాపంలో పడిపోతారు. అంతే. ఇది అభ్యాసం, అదే ఇదే రెండింటి మొత్తం ఏం చెప్తున్నారు? ఏ దానికి సమయం ఎక్కువ ఇస్తున్నారు? ఎక్కువ మీరు గమనించండి. 325 రోజులు పాపంలో ఉంటున్నారు, 40 రోజులు మాత్రమే దేవునితో అంటున్నారు. ఇది న్యాయమా? ప్రతి దినం, ప్రతి క్షణం, ప్రతి రోజు ఉండాలి దేవునితో. దేవుడు చెప్తుంది అది. కింది వచనం చూడానా? 5వ అధ్యాయము 16వ వచనంలో కింది వచనం. అంగలార్చుటకు పిలిపింతురు, అంగలార్చుటకు కూడా పిలిపింతురు. ద్రాక్ష తోటలన్నిటిలో రోదనము వినబడును, యెహోవా దినము రావాలనని ఆశ పెట్టుకొని ఉన్న వారులారా, మీకు శ్రమ, యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? వీళ్ళకి ఆయన దినం మంచిదని వీళ్ళు అనుకుంటారు. అది వెలుగు కాదు, చీకటి, నాశనం చేసేది, చంపేది. ద్రాక్ష తోటలు ఎందుకు అంగలారుస్తున్నారు? ఎందుకు ఎడుతున్నారు? పంటలు పండట్లేవండి. మీరు కోస్తురు, కొంతే దూపవుతుంది, దాహం తీరట్లేదు, ఆకలి తింటారు, ఆహారం ఎప్పుడు ఆకలి తీరట్లేదు. ఇలా బ్రతుకును బట్టి మీకు అరకొరగానే ఉంది. నిద్రపోతారు, మీరు కంటిన్యూ నిద్రపోరు. నీళ్ళు తాగుతారు, మీకు దాహం తీరదు. తినాలనుకుంటారు, మీకు తిండి సరిపోదు. చిల్లు సంచిలో వేసినట్టే మీరు ఏం చేసినా అంటాడు. అంటే మారని మనసు పెట్టుకొని ఇది అంతేందుకు? కొత్త నిబంధనలు కూడా దాని విషయంలో కూడా ఒక మాట అంటే ఏమనుకనా, కొత్త తిత్తుల్లో పాత ద్రాక్షరసం పోయొద్దు. కొత్త తిత్తి కొత్తదే, ద్రాక్షరసం పాతది. పాత జీవితం పెట్టుకొని కొత్త దేవుని మాట వింటందుకు కొత్త పని చేయవు, పికిలిపోతాయి, వద్దు అన్నాడు. పాత బట్టకు కొత్త మాస్క్ వేయొద్దు అన్నాడు. నువ్వు కొత్తగా మారాలి, దేవుల్లో ఉండాలి అంటే ఇదంతా చెప్పిండు ఆయన. నువ్వు పాత జీవితాన్ని అవన్నీ ఉండకూడదు. ఖచ్చితంగా నువ్వు నూతనపరచబడాలి, నవీన స్వభావం ధరించుకోవాలి, పాతది గతించాలి, కొత్త అవ్వాలి అన్నాడు ఆయనే. ఇశ్రాయేలు చెప్తున్నా ఇదంతా మీరు ఇలా మారాలి ఖచ్చితంగా. మీరు ఎంత రోదన చేసినా ఏం చేసినా ఆ దినం వస్తుందంటే అది మంచిగా వెలుగు అనుకుంటారా మీరు? చీకటి సూర్యుడు కాంతినివ్వడు తెలుసా? రక్తవర్ణంగా మారిపోతాడు. ఈ భూమి అంతమైపోద్ది. యెహోవా మహాదినము రాకమునిపై ఆ దినం ఏందో తెలియదు. ఆ దినమే పోయే కాలం, భూమి ఉండదు. ఆ దినం యేసుక్రీస్తు లయకర్తగా వస్తాడండి. ఆ దినం ఉండదు. పోతారంటే ఆ దినం ఏదో మంచి దినం, సుఖపడతాం అనుకుంటారు. అసలు ఈ భూమి ఏమి ఉండదు. ప్రియమైన దేవుని పిల్లరా, చూద్దాం. ద్వితీయోపదేశకాండం చూడండి,
17వ అధ్యాయము. ఇశ్రాయేలుకు ప్రారంభంలోనే ఆజ్ఞల్లో చెప్తున్నాడు. ఇది రెండోసారి చెప్తున్న గ్రంథము, రెండోసార్లు చెప్తున్నాడు. 17వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము. మోషే ఇశ్రాయేలుకు మళ్ళీ ఉటంకిస్తూ విలువైన సంగతులు చెప్తున్నాడు. 12వ అధ్యాయం 12వ వచనం, 17వ అధ్యాయం 12వ వచనం చూడండి. మరియు ఎవడైనను మూర్ఖించి అక్కడ మీ దేవుడైన యెహోవాకు పరిచర్య చేయుటకును, ఏమంటాడు, పరిచర్య చేయుటకు నిలుచు యాజకుణ్ణి మాటే గాని, ఆ న్యాయాధిపతి మాటే గాని విననొల్లని వెడల ఏమంటాడు, మంచి మాటలు చెప్తే వినకపోతే వాడు వీని బట్టి ఇంకోటి వినడు, వీని బట్టి ఇంకోటి వినడు. ఇలా మొత్తం ఈ మూర్ఖతతో ఉన్నవాళ్ళు ఎక్కువ అయిపోతారు కనుక వాడు చావాలి. ఏంటట, మంచి మాటలు చెప్తారు కదా యాజకులు, దేవుని మాటలు చెప్తారు కదా. దేవుని మాటలు చెప్పినప్పుడు ఎవడైతే విననొల్లకపోతాడో ఆ విననొల్లని వాడు మూర్ఖించి వాడు వినకపోయినా అలాంటి వాడు ఉండొద్దు, వాడిని చంపాలంటాడు. ఎందుకు వినడం? ఇప్పుడు ఒకడు వినకపోయినా అనుకో, ఆ ఒక్కరి నుంచి ఇంకోనికి, ఇంకోనికి ఏమైపోద్ది? ఒకరు ఇద్దరు అవుతారు, ఇద్దరు ముగ్గురు అవుతారు, ముగ్గురు నలుగురు అవుతారు, నలుగురు 10 మంది అవుతారు, 10 మంది 20 మంది అవుతారు, 20 మంది 100 మంది అవుతారు, 100 మంది 1000 మందిగా మారిపోతారు. మూర్ఖత ఇది భయంకరమైన భక్తిహీనతకు పరాకాష్ట. అందుకనే ఎవడైతే వినకపోతాడో ఆ మాట, చెప్పేవాని మాట ఎవడైతే మూర్ఖతగా వినకపోతే తిరుగుబాటు చేసిందనుకో, వాడిని నిర్దాక్షిణంగా తీసుకుపోయి చంపేయి, దరిద్రుడు పోది, చంపేయండి అంటాడు ఒకటే మాట. ఎందుకు? వాడు మూర్ఖత ఉండడం వల్ల వాడు వినడు. 100 మంది మూర్ఖులను చేస్తాడు. ఒక మంచోడు ఉంటే 100 మందిని మంచోళ్ళని చేస్తాడు. ఒక మూర్ఖుడు ఉంటే 100 మందిని కాదు 1000 మందిని మూర్ఖులను చేస్తాడు. చెడు అనేది ఎక్కువ వ్యాప్తిస్తుందండి, మంచి వ్యాపించదు. మీరు గమనించండి, మంచి మాట ఒకడున్నాడు, 10 మంది మంచోళ్ళు ఉండరు అనుకోండి, ఒక్క మూర్ఖుడు లేతే జాలిగా ఈ 10 మందిని మూర్ఖులను చేస్తాడు. అవసరం అనుకో 10 మందిని మీద పై చేయి సాధిస్తాడు. తెలుసా? 10 మంది మంచోళ్ళు ఉన్నా 9 మంది మంచోళ్ళు ఉన్నా మంచిదే, మంచోళ్ళే ఓకే. ఒక్క మూర్ఖత ఇదిగా ఉందనుకో, ఈ 10 మందిని కాదు, ఈ 10 మందికి ఇంకా 100 మందిని కూడా మూర్ఖులను తయారు చేస్తాడు. వీడు మారడు. మరి ఆ మూఢత్వమే వారికి మంచిగా ఉంటుంది. తెలుసా? మీరు గమనించండి, ఎన్నో కోటాను కోట్ల దేవదూతల గణములు, పరిశుద్ధమైన దేవుడు, కోట్ల కొలది దేవదూతలండి పరిచర్యలో, దేవుని పరిచర్యలో ఒక్కడే వాడు దుష్టుడు ఎలా మార్చుకున్నాడు గమనించిరా మీరు? కోటాను కోట్ల దేవదూతల గణములండి. ఐటి లెక్క చూడగలిగితే మొత్తం కోట్ల కొలది అని ఉంటుంది ప్రకటన గ్రంథంలో. సింహాసనం చుట్టూ కోట్ల కొలది దేవదూతలు, దేవుని దగ్గర గణములు ఎన్నో కోట్ల కొలది పరిచర్యలో, దేవుని పరిచర్యలో వాడబడుతున్న దేవదూతలు. ఒక్కడు వేరైపోయినాడు, ఒక్కంతో ఆరంభమైంది. ఏమైంది? కొంతమందిని చీల్చింది, మనుషులందరినీ భ్రష్టులుగా మార్చేసిందంటే మన సామర్థ్యం ఎంత ఉందో, చెడుతనానికి ఎంత బలం ఉందో మీరు గమనించండి. న్యాయము గొప్పది. ఇన్ని కోట్ల దేవదూతలు, ఇంత కోట్ల పరిచర్య జరుగుతుంది. ఎంతో దేవదూతలు అనే దేవునికి పరిశుద్ధమైన దేవదూతలు, పరిశుద్ధుడైన దేవుడు పరిచర్యలో ఉన్నాయి. కానీ ఈ మూర్ఖతను, ఈ చెడుతనాన్ని మీరు గమనించండి, కంట్రోల్ చేయలేకపోయింది. అంటే మనిషి దేనికి విలువనిస్తాడు? ఎక్కువ చెడుతనానికి, పాపానికి. తెలుసా? అదే కావాలని కోరుకుంటాడు దేవుడు. అందుకనే 66 పుస్తకాల్లో గ్రంథస్థం చేసి నీకు ఇచ్చిండు. చెడిపోకుండా, పడిపోకుండా, ఇది అని ప్రతిదీ చెప్పుకుంటూ వచ్చిండు. మొత్తం పర్ఫెక్ట్గా మీరు జీవించాలని, బతకాలని ప్రతిదీ చెప్పుకుంటూ వచ్చిండు ప్రేమగల తండ్రి. ప్రతిదీ దేవుని గురించి చెప్పాడు, దేవదూతల గురించి చెప్పాడు, భక్తుల గురించి చెప్పాడు, భక్తిహీనుల గురించి చెప్పాడు. దాని గురించి దేవుడు చెప్పలేదని చెప్తాడు? చెప్పండి. ఇది చెప్పకుండా ఇది చెప్తే నేను మారుదును, ఈ మాట లేదు, అయ్యో ఈ మాట మంచిగా ఒక ప్రయోజనకరమైన ఈ మాట దేవుడు చెప్పలేదు అన్నట్టుగా ఉందా? మనకు ప్రయోజనకరమైన మాటలన్నీ చెప్పించింది, రాయించింది మొత్తం. కానీ మనుషులే దీన్ని తీసుకొని హృదయంలో పెట్టుకొని బతకలేకపోతున్నారు. వాడు చావాలి. దైవజనుని మాట వినకపోతే, చెప్పాలనుకున్న మాటలు వినకపోతే వెంటనే వాడు మూర్ఖించి
వాడు ఇలా ప్రవర్తిస్తే వినకపోతే వాడు చావాలి అంటాడు. కింది వచ్చిన చంపాలంటాడు ఒకటే మాట. అటు చెడుతనం అంతా ఇశ్రాయేల్లో నుండి పరిహరింపవాలను. అప్పుడు జనులందరూ విని భయపడి అబ్బా మూర్ఖవర్తనం వీడి ఒక్కడిని చంపితే కథం 10 మంది సెట్ అయిపోతారు అంటాడు. ఏంటట ఒక్కడిని వేసేస్తే అయిపోద్ది అంటాడు అంతే. ఇప్పుడు పాత నిబంధన ఉంటే బాగుండు, అసలు ఒకరిని నమ్ముకోపోదురేమో. మీరు గమనించండి, పాత నిబంధన ఇశ్రాయేలుకు ఉండేది మామూలుగా ఇయలే నిబంధన. అలా చెడుతనం అంతా వెళ్ళిపోద్దట ఒక్కడిని చంపితే. చంపడం వల్ల ప్రయోజనం ఉందా? మంచిదండి, దేవుడిచ్చిందే కాదు. ఒకటి చచ్చిపోవడం వల్ల 100 మంది మారుతున్నారు, 10 మంది మంచోళ్ళు అవుతారంటే మంచిదే కదా పోనీ. ఎందుకంటే వీడు ఒక్కడు ఉండడం వల్ల 10 మంది చెడ్డోళ్ళు అవుతారంటే ఎంత బాధాకరం. అందువల్ల ఆ ఒక్కడిని చంపేస్తే అయిపోద్ది. వినకపోవడము. ఎవరు మాట్లాడ పై వచనంలో ఎవరు మాటలని చెప్తారండి? అంటే యాజకులు అంటే ఎవరు? వాక్యం చెప్పేటోళ్ళు. చెప్పే మాటలకు అడ్డు చెప్పి చెప్పే మాటల ప్రకారం మనం బతకకపోతే పరిస్థితి ఏంటి? పాత నిబంధనలు బాగా చర్యలు తీసుకుందండి వెమ్మటే. ఇప్పుడంటే యూట్యూబ్, ఫేస్బుక్ ఇవన్నీ వచ్చేసి ఇష్టానుసారంగా ఎవరికి దోచినట్టుగా వారు చెప్పుకుంటూ పోతే మనిషిని మగ్గపరిచి మనిషికి వాడనుకునే కోణంలో వాడిని మెప్పించి ఒప్పించి బోధలు ఎవరికి దోచిన బోధలు వాళ్ళకే. ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కరు రాగాగా ఉంటుంది. ఆ బోధల వాళ్ళకు అనుకూలమైన బోధల దిక్కు మనుషులు తిరిగిపోతున్నారు. ఆ బోధలను అనుసరించడానికి మనిషి వెళ్ళిపోతున్నాడు. సమాజంలో ఎన్ని సుమారు 8,000 సంఘాలుగా మారిపోయినట. అంటే డినామినేషన్లుగా మారిపోయినట. వేల కొలదిగా సంఘాలు ముక్కలు అయిపోయినాయండి. మళ్ళా అందరూ అంటారు మీ విశ్వాసం వేరు మా విశ్వాసం వేరు. విశ్వాసం ఒకటని బైబిల్ చెప్తుంది. ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు ఒక్కడే. విశ్వాసము ఒకటి అంతే నిరీక్షణ ఉంచాలి. పరిశుద్ధాత్మ మన సర్వసత్యం ఒకటి అని చెప్పింది ఎందుకెరికైనా మనమందరం ఒకటిగా జీవించాలని, ఆ ఒక్కడైనా తండ్రి ఉన్న మహాలోకానికి చేరాలని. ప్రియమైన దేవుని పిల్లలు ఒకసారి ఆలోచించండి. చెడుతనమంతా పరిహరిస్తాను, వెళ్ళిపోద్ది, ఒకటి చంపబడాలి అంటున్నాడు. విననొల్లకపోతే మనం తీసుకుపోయి చంపాలి. దేవుని మాట వినకపోతే మామూలు పనిష్మెంట్ ఇయ్యలే, చంపేయండి. వాడు మూర్ఖించి వాడికి కనిపించిన వెంటనే తీసుకుపోయి చంపేయండి. మరి సొంతం రక్త బంధువులు, బయటోడు కూడా కాదు, రక్త సంబంధికులు, కనుక్కున్న వాళ్ళకి బాధ ఉండదా? వాళ్ళందరూ ఒకటే తెలుసా. 12 గోత్రాలు అయినా ఈ ఒక్కరికి పుట్టిన వాళ్ళు, యాకోబు పుట్టిన వాళ్ళు, వీళ్ళందరూ రక్త సంబంధం అన్నదమ్ముల పిల్లలే కదా. అన్నదమ్ముల పిల్లల్ని ఒకరు చంపేస్తుంటే ఇదేంటి? చంపంటుండు మరి మోషే, చంపంటుండు. దేవుడు చెప్తుడు చంపేసేరి. ఇలాంటి వాడుంటే చెడిపోతారు మీరు. మీ సమాజం నుంచి వెళ్ళే నీతిని వ్యాపింపజేయాలి. మీరు నా స్వకీయ జనం, నా స్వాస్థ్యము. ఇశ్రాయేలు మొత్తం నా స్వకీయ జనము, నా స్వాస్థ్యము అనుకోని నేను చెప్పిన మాటకు సార్థకతం జరగాలంటే ఎవడైనా మూర్ఖించి తప్పు చేస్తే వాడు బతకడానికి వీల్లేదు. చంపేయి. ఏంటండి అసలు మీరు గమనించండి. ఇది ధర్మశాస్త్రం మనుషులకు ప్రయోజనకరమైంది. ఇలా చంపేసిననుకో, మూర్ఖుడు చచ్చిపోయిన అనుకో, మంచోళ్ళు ఉంటే దొంగతనాలు చేస్తారా, వ్యభిచారాలు చేస్తారా, కన్నాలు వేస్తారా? వాడు మూర్ఖించింది కనుకనే, మూర్ఖుడు కనుకనే దొంగతనం చేస్తాడు, వ్యభిచారం చేస్తాడు, అబద్ధ సాక్ష్యం చెప్తాడు, అబద్ధం పలుకుతాడు, మానవ జాతిని పాడు చేయడానికి బరి తగ్గిస్తాడు. ఎవరు? మూర్ఖించిన ప్రతి ఒక్కడు. ఆడే లేకుండా పోతే నేరాల సంఖ్య మొత్తం జీరో అయిపోతుంది. ఇది దేవుని చట్టం, దేవుని న్యాయ విధి. ఇది మనుషులకు ప్రయోజనకరమైంది. మనుషులందరూ పాటించి దైవలోకానికి చేరగలిగిన చట్టం. ఈ చట్టాన్ని పాటించిన వానికే పరలోకం. వాళ్ళు పాటించగానే వాళ్ళ శవములు మొత్తం అరణ్యములో రాలిపోయాను. ప్రియమైన దేవుని పిల్లరా, ఒకసారి మీరు ఆలోచించండి. మనం కొత్త నిబంధన ప్రకారం ఎలా ఉండాలో చూసి ముగించుకుందాం. కొత్త నిబంధన ప్రకారం ఎలా ఉండాలి? వారానికి ఒకసారి వచ్చే వరకు ఏమైపోయింది? శనివారం నాడు అండి వాళ్ళు పాటించింది. సబ్బాత్ దినం శనివారం నాడు వాళ్ళు పాటించారు. మీరు గమనించండి. 6 దినాలు ఏం చేసిరు? లోకంలో ఉన్నారు. 7వ దినం ఒక్క దినం వచ్చింది. అందుకే మారలేదు. ఇష్టానుసారంగా మూర్ఖులు అయిపోయారు, ఇష్టానుసారంగా దొంగలు అయిపోయారు, ఇష్టానుసారంగా వ్యభిచారులు అయిపోయారు. కొత్త నిబంధన ఏం చెప్తుందో దయచేసి ఒకసారి చూడండి. ఆ మాట తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం.
ఏం చెప్పిండు కొత్త నిబంధన ప్రకారం ఎలా ఉండాలి? వాళ్ళెందుకు నరహంతకులుగా మారిరు, వాళ్ళెందుకు దొంగలుగా మారిరు, వాళ్ళెందుకు వ్యభిచారులుగా మారిరు అన్నిటికీ కన్క్లూషన్గా ఇక్కడ మనకు కొత్త నిబంధనలో కనిపిస్తుంది. నువ్వు ప్రతిరోజు దేవునితో ఉండాలంటుడు ఒకటే మాట. నువ్వు దేవునితో ప్రతిరోజు ఉంటే నువ్వు దొంగగా మారవు, వ్యభిచారుగా మారవు, కన్నం వేసేటట్టుగా మారవు, ఏదిగా మారవు, పర్ఫెక్ట్గా దేవునితో నువ్వు ఉంటావు. నువ్వు ఉన్నతంగా దేవునిలో ఉంటావు. అదే అధ్యాయం చూడండి, 4వ అధ్యాయం మొదటి వచనం, 2 తిమోతి 4వ అధ్యాయం. ఏమంటున్నా ఆయన? తిమోతి రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. దేవుని ఎదుట సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్ష తోడు, ఆయన రాజ్యము తోడు. నేను ఆనబెట్టి చెప్పినది ఏమనగా, నేను ఇట్లా చెప్తుండు, నేను ఆనబెట్టి చెప్పినది ఏమనగా, నీకు సమయం లేదు సోదరా, సమయమందును అసమయమందును ప్రయాసపడాలి, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించాలి, ఉపదేశింపబడాలి. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారట. ఎప్పుడు చెప్తుండేది? సత్యమునకు చెవునక కల్పన కథల వైపు తిరుగు కాలం వచ్చేసింది. అందుకే ఇంత భిన్నమైన బోధలు, అందుకే ఇన్ని డినామినేషన్లు, అందుకే ఇంత భక్తిహీనులుగా ఇంతమంది పెరిగిరు సంఘాల్లో. మీరు గమనించండి, స్వరక్తమిచ్చి కొన్న సంఘం ఒకటే, సార్వార్థిక సంఘం. కొరది సంఘం అంటే పట్టణంలో ఒకటే ఉంది. గలతి అంటే గలతి సంఘం, ఆ పట్టణాల పేర్లు ఉన్నాయి. గలతి, కొరంతి, ఎఫెసి, ఫిలిప్పి పట్టణం, కొరంది సంఘం, గలతి సంఘం. తెలుసా ఈ సంఘాల పేర్లు? రోమా సంఘం అంటే రోమా పట్టణాల పేర్లు పెట్టుకురు అక్కడ, పట్టణాలు. మీరు గమనించండి, దానికి చెప్తుండు నాయన దేవుని ఎదుట అంటుండే ఆయన ఖచ్చితంగా సజీవులకు మృతులకు తీర్పు తీర్చే క్రీస్తు ఎదుట ఆయన. నేను ఆనబెట్టి చెప్తున్నా ఆయన మీద, నీకు సమయం లేదు సోదరా. ప్రతిదినం కూడుకోవాలా? ప్రతిదినం ఖచ్చితంగా కూడుకోవాలి. ఎందుకు కూడుకోవాలి? ఎందుకు? గ్యాప్ ఇచ్చినామంటే వాడు జ్వరపడిపోతాడు అంతే, కబ్జా చేస్తాడు అంతే. గ్యాప్ ఇచ్చినవా కథం నిన్ను ఏదో రకంగా నిన్ను ట్రాక్ తప్పిస్తాడు వాడు. నీ ఆలోచనలు మొత్తం ఆపరేట్ చేస్తాడు వాడు. వాని ఆలోచనలు చూపిస్తాడు, నీ ఆలోచనలు తీసేస్తాడు. దేవుని ఆలోచనలు తీసించి లోకపు ఆలోచనలు తలంపడు పెడతాడు. పర్వాలేదులే ఈ భక్తి సరిపోద్ది అన్నట్టు అంటాడు. లేనిపోని అన్నీ నూరిపోస్తాడు ఇక. అందుకనే ఇశ్రాయేలుకు ఒక్కరోజు కూడుకుంటే వాళ్ళకు భక్తి రాలే. ఇశ్రాయేలు మీరు మొత్తం చూడండి, ఒక్కరోజు కూడుకుంటే భక్తి రాలే. ఒక దినం మొత్తం అక్కడనే ఉన్నారు మందిరంలోనే. 6 రోజులు లోకములో ఉండి, 6 రోజులు పని చేసుకొని, 6 రోజులు లోకములో ఉండి, 6 రోజులు పాపం పని చేసుకుంటూ, 6 రోజులు వ్యభిచారం చేసి, 6 రోజులు దొంగతనం చేసేసి, 6 రోజులు అబద్ధ సాక్ష్యం చెప్పేసి, 6 రోజులు ఇష్టానుసారంగా బతికేసి, ఒక్కరోజు వచ్చి దేవుడా నీ సన్నిధిలో మేము కనపడుతున్నాం, స్నానాలు చేసుకున్నాం, బట్టలు మార్చుకున్నాం, మంచిగా శుద్ధి చేసుకున్నాం ప్రభువా. మారిరా ఇశ్రాయేలు? మీరు గమనించండి, అందుకే వాళ్ళు భక్తిహీనులుగా మారిపోయారు. అందుకేనండి కొత్త నిబంధనలా కాదు నాయన, మీరు అసలు నీకు మాకు గ్యాప్ ఉండదు, దేవునికి మనుషులకు అసలు గ్యాప్ ఉండొద్దండి. ఎప్పుడు ఇలా ఉండాలి, మొత్తం అత్తుకొని. పాత నిబంధన అత్తుకొని అంటాడు. కొత్త నిబంధనలు మీరు ధరించుకున్న డ్రెస్ వేసుకున్నట్టు వేసుకున్నారు అని అన్నాడు యేసుప్రభు. ఏమన్నాడు? క్రీస్తు యేసులోని బాప్తిసం తీసుకున్న మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారన్నాడు. ధరించుకోవడం అంటే ఏంటండి? నగలు ధరించుకోవడం తెలుసు, బట్టలు ధరించుకోవడం తెలుసు, చెప్పులు ధరించుకోవడం తెలుసు, వేసుకొని వెళ్ళడం తెలుసు. కానీ క్రీస్తును ఆత్మీయంగా నువ్వు వాక్యమైన యేసునే ధరించుకొని ఉన్నంటే వాక్యపు మాటలు నీలో ఉండాలి. నీ హృదయ అంతరంగానికి తలంపులకు కావాలుందయ్యా వాక్యము. మీరు గమనించు, ఆయన్నే ధరించుకున్నామంటే నీకేంటి? ఎప్పటికీ అది ఉంటుందా? ఎప్పటికి ఉండిపోతుంది తెలుసా? బట్టలు లేకుండా 3 సంవత్సరాలు ఉండని చెప్పాను కదా. 1095 దినాలు ఉన్నాడండి బట్టలు లేకుండా. ఏముందరికైనా ఆయన వాక్యాన్ని ధరించుకుని ఉన్నాడు. మొత్తం వాక్యాన్ని. యెషయా ప్రవక్త అయిన యెషయా గారు
మామూలు విషయమా అండి? భక్తులంటే వాళ్ళండి. ఇలా భక్తులు ఇలా అంగలార్తురు పాపం, బతకండి బతకండి అని బ్రతికి తమ బతుకుల్లో చూపిస్తూ యెషయా గారైనా, యెషయా ప్రవక్త, ఆమోసు ప్రవక్త, మీకా ప్రవక్త, జెఫన్యా, వీళ్ళందరూ ప్రవక్తలు, ఇర్మియా కానీ ఎవరైనా సరే కానీ వాళ్ళు వాళ్ళ బ్రతుకుల్లో దేవుని వాక్యాన్ని కలిగి చెడిపోతున్న సమాజాన్ని హెచ్చరించారండి, ఏడ్చారండి, అంగలార్చారండి. అంగలార్తందుకు కొన్ని తీసుకురాలే, నువ్వు బాగా ఏడతావు కనుక ఏడుగు అని చెప్పలే. వాళ్ళు ఏడ్చిర్రు, వాళ్ళు అంగలార్చిర్రు. వీళ్ళైతేనో అంగలార్తందుకు ఏడ్తందుకు కొంతమందిని పోగు చేసిరు. పాత నిబంధనలు ఏదైతే చేసిరో సేమ్ అదే వాడుక. అందుకనే ప్రేయర్ పవర్ అంటే పేరుకు పవర్ ఇస్తారు వీళ్ళు. ప్రేయర్ పవర్ చర్చ్ అని ఇవన్నీ పెట్టుకుంటారుగా ఖచ్చితంగా. మీరు గమనించండి. దానివల్ల ప్రేయర్ చేసినంత మాత్రం దేవుడు పొంగిపోడు, కానీ బ్రతుకు మార్చుకుంటే దేవుడు ఆనందపడతాడు. మీరు గమనించండి. ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చే వరకు నీకు సమయం లేదు సోదరా, సమయం లేదు. మరి 6 దినాలు అసలు నీకు సమయం లేదు. సమయం దొరికినా కొలదిగా నీకు ప్రార్థనలో ఉండాలి, దేవుల్లో ఉండాలి. ఈ లోకం ఇంకా అంటే ఇప్పుడు ఏంటి, బహుగా స్పీడ్గా నేను లాగేసుకోవడానికి ఉన్నది. ఎందుకంటే అనేకమైన టెక్నాలజీ అనేది లోకానికి రంగప్రవేశం జరిగింది ఆల్రెడీ. ప్రపంచం మొత్తం నీ అరిచేతులోనే ఉంది, మొబైల్ రూపకంగా నిన్ను లాగేసుకోవడానికి, మనుషులందరినీ పాడు చేయడానికి, యువత మొత్తం నిర్వీర్యం అయిపోవడానికి. అదే మన ఒక డాక్టర్ చెప్తుండే, పిల్లలకు అనరాటుగా, పిల్లలు పుట్టరాటుగా రానున్న యువతకు, పిల్లలకు, ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ యువతకు పెళ్ళైనా కూడా పిల్లలు పుట్టరాట. తెలుసా? నేను విన్నప్పుడు షాక్ అయిపోయినా. ఏం కదా ఈ హెల్త్ బుటన్స్ అనేది, హెల్త్ ఇష్యూస్ మీద కొంతమంది డాక్టర్లు మాట్లాడేటప్పుడు నేను బాగా వింటాయి మొత్తం. ఎందుకయ్యా ఏం కదా అంటే, వీళ్ళు మొత్తం ఈ టీవీ, ఈ సోషల్ మీడియా, ఈ ఫేస్బుక్లల్లా ఈ అన్నిటిని చూసి మొత్తం వాళ్ళు యవ్వన జీవితాన్ని మొత్తం నాశనం చేసుకుంటున్నాడు. యువత మొత్తం 99% మొత్తం, ఎక్కడ 1% అక్కడక్కడ మంచులు ఉన్నాడు తప్ప మొత్తం నిర్వీర్యం అయిపోతుందట. అందుకనే సంతాన సాఫల్య కేంద్రాలు వస్తున్నాయంటే వీళ్ళకు మొత్తం అన్నీ నాశనం అయిపోతున్నాడు మొత్తం. మీరు గమనించండి. అంటే ఆ దుష్టుడు ఎక్కడ కొట్టి దొరికినా ఏ ఒక్కరు పిల్లలు పుట్టొద్దు, వాళ్ళు దేవుని గురించి బతకొద్దు, వీళ్ళు కూడా బతకకుండా మొత్తం నాశనం చేయాలని ఏం చేస్తాడు, గొడ్డలి చెట్టున వేరున ఉంచింది అన్నట్టుగా పాపం అనేది నీ ఆత్మీయ జీవితంలోనే నీలో పుట్టకుండా నీ సంతానాన్ని ఉత్పత్తి చేసే అక్కడనే పెట్టేసిందండి బాబోయ్. మీరు గమనించండి. గొడ్డలి చెట్టులో వేరుతో నరికేస్తే ఏమైపోది, చెట్టుగా మొలవది. మనిషిలో రాబోయే కాలాన్ని ఉత్పత్తి చేసుకునే క్రమాన్నే దెబ్బతీస్తే ఏమైపోద్ది, ఉత్పత్తి చేసే క్రమాన్నే దెబ్బతీస్తే ఏమైపోద్ది, నాశనం అయిపోద్ది. మానవ మనగడే రానున్న రోజుల్లో ఉండదట. మీరు గమనించండి. అందుకనే స్త్రీలు ఏం చేస్తారు, రోబోలను పెళ్లి చేసుకుంటారు. చెప్పేటట్టుగా ఇంటది కాబట్టి రోబోలను పెళ్లి చేసుకురండి. తెలుసా? భయంకరమైనది. ఎందుకంటే అకృత్యమైన పనులు ఎప్పుడో చేస్తారు. పురుషులతోనూ స్త్రీలతోనూ అవాచ్యమైన కార్యక్రమం చేస్తారు. రోమపత్రికలు చెప్పేసింది ఆల్రెడీ. ఖచ్చితంగా నెరవేరుతుందిగా ఉండదు రానున్న తరాల్లో. మీరు గమనించండి. దేవుని భయము భక్తి లేకుండా ఆనాడు భక్తులు ఉన్నారు, గద్దించారు, ఆనాడే పోయింది. ఈనాడు మీరు గమనించండి. దేవునికి వెడమిచ్చావో నేను అయస్కాంతం లాగేసుకుంటే దుష్టుడు. అందుకనే ప్రతిదినము ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకంటే జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై సత్యమును చెవినపక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చేసింది. అందుకనే ప్రతిదినం ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని చదవాలి, దేవునితోనే ఉండాలి. దేవునికి మనకు గ్యాప్ అనేది ఎంత మాత్రం లేకుండా ఏముండాలి, ఖచ్చితంగా దేవుని వాక్యం మీద అంటు పెట్టుకొని ఉండాలి. అలా ఉంటేనే మన భక్తి కొనసాగుతామండి. ఇశ్రాయేలు ఒక్కరోజు కూడుకున్నారు, భక్తి రాలేడి. అందుకనే కొత్త నిబంధనకు వచ్చే వరకు సమయం లేదు నీకు. ఆనబెట్టి చెప్తున్నా, ప్రమాణం చేసి చెప్తున్నా, సమయం లేదు. సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. నీకు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బుద్ధి చెప్పే మాటలే ఉన్నాయి. బుద్ధి చెప్పము. ఎందుకంటే జనులకు ఏమైపోయింది, ఎందుకు బుద్ధి చెప్పాలి? హితబోధను సహింపక, సత్యమునకు చెవులివ్వక. హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ ఉంటుంది పుట్టినోట్లో, మంచి బోధ వద్దు. సహింపక దురద చెవులు గలవారై
తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు తన కొరకు పోగులు చేసుకుంటారని ఎప్పుడు చెప్పిండండి? మొదటి 100 ఏళ్లలోనే అపోస్తలుడైన పౌలు గారు చెప్పాడు. మీరు గమనించండి. అందుకనే ప్రతిరోజు వస్తానా అంటే నాకు కూడా అనిపించింది వాకింగ్ని ధ్యానించినప్పుడు, ఇంటికాడ నేను చేస్తా అసలు బంద్ పెట్టుకునేది ఎందుకు, ప్రతిరోజు వచ్చి చర్చిలో కూకుంటే అయిపోదు, ఎవరు వచ్చినా రాకున్నా నా అంతా నేనే ధ్యానించుకునైనా పోతే బాగుంటుంది. అమ్మో దేవునికి జ్ఞాపించేది ఎందుకు అనవసరంగా, ఆసక్తి వాళ్ళు ఒక్కరు ఇద్దరు వచ్చినా వింటారు, ఎందుకు ఇదంతా అన్న దాని మీద అన్న ఒక్క అదే అన్నాడు, ఎందుకు ఆపుతున్నావు అన్న, నువ్వు అసలు నువ్వు వస్తలేవు, నువ్వు రా అన్న, అసలు నేను వస్తానేం కంపల్సరీ కూడుకుందాం అదే అన్న వరకు అది లేదన్న ఖచ్చితంగా వస్తా, మీరు రండి అని చెప్పేసిన. అందుకే ప్రతిరోజు మీరు విన్నారు కదా, రోజుకి ఒకే వాకింగ్ చెప్తున్నారు, రోజు మీకు ఏమర్థమవుతుంది? తమ్ముడు కూడా వస్తుండ అనుకుంటా, తమ్ముడు కూడా వచ్చిండు 3 రోజులు, ఇప్పుడు డ్యూటీ లేదు కాబట్టి వచ్చిండు. ఈ రోజు నిన్న విన్నది మొన్న విన్నరా? సోమవారం నిన్న విన్నది, మంగళవారం వినలే, మంగళవారం విన్నది, బుధవారం వినలే, బుధవారం విన్నది, బేస్తారం వినలే, బేస్తారం విన్నది, శుక్రవారం వినడు మీరు. ఎందుకు? ఎవ్రీడే నూతనమైన ఆలోచనలు, నూతనమైన వాక్యాలే ఉంటాయి, కొత్త కొత్త విషయాలే మనం మాట్లాడుకుంటూ ఉంటాం ప్రతిరోజు. ఈరోజు చెప్పింది రేపు ఉండదు, రేపు చెప్పింది ఎల్లుండి ఉండదు, కోణం వేరు, ఆలోచన వేరు. ఆయన మాట్లాడుతూ దేవుడు మాట్లాడతాడండి. చెప్తున్నాను, నాదేం గొప్ప ఉండదు, దేవుడే మాట్లాడతాడు. అందుకని మనం ఏం చేయాలి? ఇశ్రాయేలు మొత్తం పాడైపోయారు, క్రైస్తవులు బాగుపడాలంటే ప్రతిరోజు ఉండాలి ఖచ్చితంగా, ఎడం ఇవ్వక. సమయం దొరికినా కొలదు. తలలోచుకోండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఎవరైనా వాక్యము వినకపోతే, ఆ వాక్యము ప్రకారంగా జీవించకపోతే, మూర్ఖిస్తే వాడు చంపబడాలి. ఆడు చంపబడితే ఇశ్రాయేలు నుంచి ఆ చెడుతనం అంతా తొలగిపోతే దానికి ప్రాయశ్చిత్తంగా అయిపోతుంది, పరిహరిస్తాను, చెడుతనం అంతా వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. నాయన, ఇశ్రాయేలు చేసిన తప్పులు క్రీస్తు రక్తములో కడగబడిన మేము చేయకూడదనే తండ్రి, ప్రతి దినము మానక తప్పక కూడుకుంటూ ఆలోచిస్తూ మా హృదయానికి తలంపులకు నీ వాక్యాన్ని కావలిగా పెట్టుకొని ముందుకెళ్ళాలన్నది నీ ఉద్దేశం. కాలం చాలా చిన్నదయ్యా, కాలము సంకుచితమై ఉన్నది. నాయన, నీ బిడ్డలమైన మేము తండ్రి, నానాటికి భక్తి పెరగాల్సిన భక్తి తగ్గిపోతుంది అయ్యా. భక్తి తగ్గితే రాబోయే పరిస్థితి ఏంటో తండ్రి లేఖనాల్లో మీరు రాయించారు. దినదినము భక్తితో పెరగాలి, భక్తితో మేము ఎదగాలి, మీ వాక్య ప్రకారంగా జీవించాలి. మా మరణం వరకు మాకు మరణము మమ్ములను కబలించే వరకు తండ్రి మేము క్రీస్తు స్వారూప్యములో ఉండిపోవాలి. ఎప్పుడైతే మరణము మాకు దగ్గరకు వస్తుందో ఆ టైం కల్లా మేము క్రీస్తు స్వారూప్యతలోనికి మార్చబడకపోతే పరలోకం మాకుండదనే ఈ హెచ్చరికలు. నాయన, ఒక్కరోజు వాళ్ళు వెళ్ళి దినమంతా దేవుని మందిరంలో ఆవరణలో గడిపినా లోకములో ఉండు గనక దొంగలుగా వ్యభిచారులుగా మారిపోయారు, నానాటికి దూరం అయిపోయారు. నూతన నిబంధనలో మానక ప్రతిదినము కలుసుకొని, ప్రతిదినము మాట్లాడుకొని, హెచ్చరించుకొని, బుద్ధి చెప్పుకొని చక్కగా జీవించాలని హెచ్చరికలతో కూడిన వాక్యాలు మాకు రాయబడ్డాయి. రాయబడిన వాక్యము తండ్రి సాత్వికంతో అంగీకరించి మా హృదయంలో వాక్యము నాటుకొని అయా ఫలించేటట్టుగా వాక్యం అనే నీరు కట్టి మంచిగా ఫలించేటట్టుగా తండ్రి మా బ్రతుకులను తండ్రి ముందుకు కొనసాగించుకున్నట్టు భాగ్యం మాకు దయచేయండి. వచ్చిన నీ బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి. ఏ విషయాల్లో నీ బిడ్డలు బలహీనులుగా ఉన్నారో తండ్రి, హృదయ అంతరంగాలను, హృదయమును పరిశోధించే నా తండ్రి, నా దేవ, నీ పిల్లలను హృదయాలను పరిశీలించండి. వాళ్ళు ఈ సమస్యని జయించాలనుకుంటున్నా, జయించలేకపోతున్నా, ఏ విషయాల్లో వెనుకబడి ఉన్నారో నీ బిడ్డలు సహాయం దయచేయండి. ఆ విషయాల్లో నీ బిడ్డలకు విజయాన్ని ఇవ్వండి. గొప్పగా తండ్రి మీరు వాడుకునే అర్హమైన పాత్రగా నీ బిడ్డలందరినీ తీర్చిదిద్దండి. బలపరచండి, స్థిరపరచండి. సత్యమునికి స్తంభముగా, నీ ఆలయముగా ఒక స్తంభముగా నీ బిడ్డలందరినీ నిలవబెట్టమని నిండు మనసుతో వేడుకుంటూ మమ్ములను, మా పిల్లలను, మా కుటుంబాలను, మా కలిగిన సమస్తము నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మానక ప్రతిదినము మేము కూడుకుంటూ, బోధించుకుంటూ,
నిన్ను ఆరాధించుకుంటూ తండ్రి మా చివరి పర్యంతం వరకు ప్రతి దినం అయ్యా ఎడతెగక ప్రతి దినము తండ్రి ప్రార్థన విషయంలో కానీ వాక్యం విషయంలో కానీ ప్రతి విషయంలో తండ్రి నీ వాక్యం ద్వారా వెచ్చరింపబడి అభ్యాసం చేసుకుంటూ నేర్చుకుంటూ నానాటికి తండ్రి నీ సన్నిధానానికి దగ్గరయ్యే భాగ్యాన్ని నీ బిడ్డలమైన మా అందరికీ దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తూ నీ దయగల హస్తాలకు నీ పిల్లలమైన మమ్మల్ని మేము అప్పగించుకుంటాం. క్రీస్తునామాని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసం సదాకాలం మనందరికీ తోడై ఉండి సర్వసత్యమును నడిపించి సత్యమందు ప్రతిష్ఠించునుగాక. ఆమేన్. ప్రభునామమున అందరికీ వందనాలు. శుభములు.